ఎన్నగాను రామ భజన కన్న మేకిలున్నదా ఎన్నగాను రామ భజన కన్న మేకిలున్నదా ఎన్నగాను రామ భజన కన్న మేకి సన్నుతించి చవే మనసయ సన్నుతించి శ్రీరామచంద్రుదలచవే మనసయ కన్న విన్నవారు వేడు కొల్లనేమి ఫలము మనస కన్న విన్నవారు వేడు కొల్లనేమి ఎన్నగాను రామ భజన కన్న రమచిలుకనొకతే పిలిచి ప్రేమ మాటలాడనేర్పి రమచిలుకనొకతే పిలిచి ప్రేమ మాటలాడనేర్పి రమచిలుకనొకతే పిలిచి రామ రామ రామయనుచు రామ రామ రామయనుచు రమణిలోకదే ప్రేమ మీర భద్రాద్రి ప్రేమ మీర భద్రాద్రి ధముడైన రాము విభుని ప్రేమ మీర భద్రాద్రి ధముడైన కామితార్థ ఫలములిచ్చి కైవల్యము యోజగలేదా కామితార్థ ఫలములిచ్చి కైవల్యము యోజగలేదా ఎల్లగాను రామభజన దురీకృత శితార్తికి ప్రకటీకృత రమ వైభవ స్ఫూర్తికి దాడిత దశముఖ కీర్తికి పురదో మమ భాతు హనుమతో మూర్తి ఇందిరారమణ గోవింద. ఇప్పటి వరకు మీకు ఈ అవకాశం లేదు, ఇప్పుడే అవకాశం. మంచి తరుణం మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగం. వెల స్వల్పము ఫలం అధికము. ఎప్పుడూ నోరు తెరిచేవాళ్ళు నోరు మూసుకోవటం కష్టం, ఎప్పుడూ చెవులు మూసుకున్న వాళ్ళు చెవులు తెరవటం కూడా కష్టమే. అప్పుడప్పుడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఎప్పటికి ఎయ్యది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 శతకం. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. నాలుక వైశాల్యం ఎంత అని అడిగారట. ఎవడెవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు చెప్పాడు. తెల్లారుదాం 2:30కి తినే బ్యాచ్ వాళ్ళకి అది ఇష్టం, జస్ట్ బిఫోర్ సన్ రైజ్ వాళ్ళకి అది ఇష్టం, సూర్యాస్తమానం తర్వాత తినకూడదురా అని చెప్తే సూర్యోదయం వరకు తింటూ ఉన్నారు. ఇంతకీ తిప్పలు ఎక్కడొచ్చినాయి అన్నారు. ఆ 2.5 అంగుళాలు చచ్చింది నాలిక. చూడండి, అసలు 6 అడుగుల శరీరానికి 6 అడుగుల నాలిక ఉంటే చెప్పండి, వీడి దిక్కుమాలిన 2.5 అంగుళాలకే ఊళ్ళు చుట్టేస్తున్నాడే. 90 ఏళ్ళు వచ్చినా ఎవడూ వ్యసనాన్ని వదులుకోవట్లా. ఇంకా నన్ను పిలవలేదు, పిలిస్తే పాడేవాడిని అంటున్నారు. ఇంక ఏం పాడతావురా? యమధర్మరాజు మొదలుపెట్టాడు పల్లవి.
ఇంత శరీరాన్ని ఆ పాపిష్టి నాలిక నిర్వహిస్తుంది, అది చీఫ్ కమాండర్. మరి దాన్ని నిభాయించేటువంటి శరీరం ఏది అన్నారు, దాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అన్నారు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. ఈ నాలుక మీద ఉన్న మాలిన్యం పోవాలి అంటే ఈ నాలుకకి పనికి మాలిన రుచులు అలవాటు చేయవాకండ్రా, భగవన్నామం అనే రుచి అలవాటు చెయ్యండి. భగవన్నామం అనేటువంటిది లోపలికి వెళ్ళటం మొదలు పెడితే మిగతా వాటి మీద వైముఖ్యం మనకు అనుకోకుండానే కలుగుతుంది. ఎందుకు అన్నారు, చీకటి ఎప్పటి వరకు ఉంటుంది అన్నారు, సూర్యోదయం అయ్యేంత వరకే ఉంటుంది. అజ్ఞానం ఎంతవరకు అన్నారు, జ్ఞాన స్పర్శ కలిగేంతవరకే అన్నారు. ఇదంతా దేనివల్ల లభ్యమవుతుంది అన్నారు. కొంతమంది వేదం అన్నారు, కొంతమంది శాస్త్రం అన్నారు, కొంతమంది పురాణం అన్నారు, కొంతమంది ఉపనిషత్తులు అన్నారు. త్యాగరాజస్వామి వారు ఇవేవి ఒప్పుకోలే. ఎందుకంటే విద్య ఎక్కువయ్యే కొద్దీ లేనిపోని వాదాలు తయారవుతాయి, పిడివాదాలు. భగవంతుణ్ణి తప్ప మిగతావన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకు తగలైనా విద్య? చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీ ధవు చేరడి గురుడు గురుడు తండ్రి హరిచేరు మనియడి తండ్రి తండ్రి. విద్య ఎంతవరకు అంటే భగవంతుడు ఇలా ఉంటాడు అని తెలుసుకోవటానికి వీలు లేనంతవరకే విద్య. ఎలా తెలియబడుతుంది అన్నారు, రసోవై సహా అన్నారు. అందుకని భద్రాచల రామదాసు గారి దివ్య జయంతి ఉత్సవాలు నిజంగా సూర్యుడికి కూడా ఓ వెలుగు అవసరం అప్పుడప్పుడు. ఎందుకంటే ఇది పచ్చి కలికాలంలో ఉన్నాం. పాడుతా తీయగా పడుకుంటా హాయిగా ఎందుకు తగలబెట్టను? అవన్నీ మనం చూడలేక మూసుకుంటా కళ్ళుగా, మీరు వెళితే తలుపు వేసుకుంటాగా, ఇవి చావలేక అప్పుడప్పుడు ఆ నేండ్రగంటి కృష్ణమోహన్ గారు లాంటి వాళ్ళని పుట్టిస్తాడు భగవంతుడు. డబ్బు ఎంతమందికి లేదండి? డబ్బు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రతివాడి దగ్గర ఉంది డబ్బు. ఎవడికి వాడు ఏడుస్తూనే ఉంటాడు, నా దగ్గర ఏం లేదని. అక్షయ తృతీయ రాగానే ఆ మలబారు జిఆర్టీలో కుక్కల్ని ఎత్తే బండిలాగా ఉంటారు జనం. మరి ఎవరి దగ్గర లేదు డబ్బు? డబ్బు ఉండటం శ్రేష్టం కాదు, దానము భోగము రెండు చెప్పారు. ఈ రెండు లేకపోతే మూడవది నాశము అన్నారు. రెండు నువ్వు చేయకపోతే మూడో ఆప్షన్ అది ఉపయోగించుకుంటుంది. ఎప్పుడో 300 సంవత్సరాల వెనక మహానుభావుడు నేలకొండపల్లిలో పుట్టి రాముడికి దాస్యం చేశాడండి. అది విశేషం. మనం అంతా కూడా అదే చెయ్యాలి. రాముడికి దాసులమైతే కాముడికి దాసులయ్యే ప్రమాదం లేదు. కాముడికి దాసులైతే యముడికి తప్పకుండా దాస్యం చెయ్యాలి. ఆయన రామదాస్ అయినాడు. మనందరికీ ఆదర్శ పురుషుడు. 6 లక్షల ప్రభుత్వ ధనంతో రామాలయాన్ని పునర్నిర్మాణం చేసి 12 సంవత్సరములు చెరలో యమనరకం అనుభవించాడు మహానుభావుడు. మనం అనుకుంటాం కాసేపు కరెంటు పోతే నరకం అనుభవిస్తున్నాం. 6:40 లోపు పని మనిషి ఇంటికి రాకపోతే ఆ మగవాడు ఎన్ని నరకాలు చూస్తాడో కంపలో. కాఫీ కప్పులే పగిలేనా, అన్నం గిన్నెలే ఉణికేనా, ఎన్ని చూడటల్లా మనం. అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, మొగిలి రేకులు, విస్తరాకులు. మొగుడు ఇంకా ఎన్నాళ్ళు, అది కూడా వస్తుంది. ఇన్ని వస్తే అది రాదా? శరీరానికి వ్యాధి తొందరగా వస్తుంది, ఆరోగ్యం ఆలస్యంగా వస్తుంది. చూడండి, ఈ సీరియల్ మాటలు చెప్తే మీరు ఎంత చక్కగా నవ్వారు. గోవిందానం అంటే మాత్రం అనం అంటున్నారు. ఆ ఒక్కటి అడగద్దు, తగ్గేదేలే అంటున్నారు. ఎక్కడ చస్తాం? రాజా రామచంద్ర భగవానికి కొంచెం గట్టిగా అనండి. కలవు కష్మల చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని చెప్పారు. చక్కగా ఇవాళ రోజు ప్రారంభమైంది. రామదాసు గారి మహానుభావులు నేదునూరి కృష్ణమూర్తి గారు, మా సూరిబాబు గారు, వాళ్ళ సంతానం ఇంతమందిని ఇక్కడ కోఆర్డినేట్ చేసి సామగాన లహరి. ఎందుకంటే
మంచి మధుర పదార్థం ఒక్కడే తినకూడదు. దోచుకున్నవాడు కాదురా దొంగ, దాచుకున్నవాడు పెద్ద దొంగ అని అందరినీ ఇందులో సదస్యుల్ని చేశారు ఎందరో మహానుభావులు. అయ్యా ఇవాళ సభ శుభారంభమైంది. అయ్యా ఇంకొంచెం ద్విగుణీకృతంగా ఉండాలి అంటే ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవిందా, మీరేం చదివించక్కర్లేదు, మీ దగ్గర ఏం తేకపోయినా మీ మెళ్ళో ఉన్నా అక్కడ పెట్టి వెళ్ళమని నేను అనను, అంత కాస్ట్లీ బెగ్గింగ్లోకి నేను దిగను. నేను అన్నప్పుడల్లా మీరు కూడా హరి అనండి, ఎందుకంటే ఎప్పుడైనా అనాల్సిన వాళ్ళమేగా. కాస్త ముందన్నాం అనుకోండి, అక్కడ రిజర్వేషను ఓటీటీలో సినిమా చూసినట్టు బుక్ మై షో లాగా అంతే. అయ్యా మహానుభావులు రామదాసు గారు, త్యాగరాజస్వామి వారు వీరంతా కూడా భగవంతుడి ముందు గానం చేశారండి. అది వాళ్ళ అదృష్టం. త్యాగయ్య గారు ఎక్కడన్నా కచేరీ చేసిన దాఖలా మనకుందా? మృదంగానికి ధన్యావర్తం ఇచ్చి, వైలిన్కి రాగాలాపనిచ్చి. రాముడు వాళ్ళ కచేరీ విన్నాడు. రాముడు విన్నాడండి, అంతకంటే ఇంకేం కావాలి? మనం కూడా చివరి శ్వాస వదిలేలోపు ఒక్కసారి ఆ రాముడు వింటే బాగుండు. అటు పోతూ పోతూ వీడెవడరా ఇక్కడ మూలుగుతున్నాడు అని చెప్పి కాస్త ఆయన కళ్ళజోడట్లా ఎత్తి చూసినా చాలు మనం తరిస్తాం. అయ్యా అటువంటి మహాభక్తులు ఎంతమందో ఉన్నారు. మా హరికథా జగద్గురువులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు, దాసు నారాయణునకు నీతండు వీని దాసులు ఎల్లెడలగల హరిదాసులెల్లా అని చెప్పారు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు. ఆ మహానుభావుడు హరికథా విద్యని ఆశ్రయించి తాను తరించడమే కాకుండా మాబోటి వాళ్ళందరికీ కూడా ఇంత భిక్ష పడేశారు. నా అదృష్టం ఏమిటంటే నారాయణదాసు గారి ప్రథమ ప్రశిష్య వర్గంలో నేనే మొట్టమొదటి వాడిని. మా గురువు గారు మొట్టమొదటి శిష్యులు దాసు గారికి. అయ్యా నాకేం వచ్చిందో మీకు తెలిసేందుకు చెప్పుకోవటం, ఆ చెప్పుకునే బదులు రాజన్యవరుడు దశరథుడయోధ్యకురేడు సౌజన్య నిధివాని సౌజన్య నిధివాని సౌజన్య నిధివాని సరిగుడుగాడు ఆనంద మానంద మాలించిన బాల జానకీ రాఘవులయ సచ్చరిత్రము చాలా అశీదయోధ్యానగరే దేశే కోసలనామని తస్యాం శ్లాఘ్య గుణశ్రీమాన్ రాజా దశరథో వసతు. ఎవరికి తెలీదు రామకథ, నువ్వు మళ్ళా మొదలు పెట్టావేంటయ్యా అంటే ఈ తప్పు నాది కాదు రాముడిదే అని చెప్పాడు అనర్ఘ రాఘవన్ రచించిన మురారి. ఇప్పటికే చస్తున్నాం రామాయణాలు చదవలేక. ప్రతివాడు రామకథ రాస్తాడండి. మళ్ళా నువ్వు ఎందుకు రాసావంటే ఎంత మంచి మాట చెప్పాడో చూడండి మురారి. నాకంటే ముందిద్దరు తప్పు చేశారు అన్నారు. ఎవర్రా ఇద్దరు అని అడిగారట. మంచి గుణాలన్నీ కట్టగట్టుకొని రామచంద్రమూర్తి దగ్గరికే వెళ్ళటం మంచి గుణాల తప్పు. ఇన్ని మంచి గుణాలు రాముడు ఒక్కడే కలిగి ఉండటం రాముడు తప్పు. మనకి పారేయచ్చుగా. అదొక్కటి ఇవ్వడు, మిగతా పనికిమాలవన్నీ ఇస్తుంటాడు. మనం అదే బ్రహ్మాండం అనుకొని తిరుగుతూ ఉంటాం. గార్ధవంబునకేల గంధంపు వాసన మార్జాలమునకేల మల్లెబంతి చెప్పాడుగా ఆయన. అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని దశరథుడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఏకకాలంలో 10 దిక్కులకి రథాన్ని నాన్ స్టాప్గా వితౌట్ ఎనీ బ్రేక్గా నడిపేవాడు కాబట్టి దశరథుడు అన్నారు. మనకు అనుమానం అయితే గిన్నిస్ బుక్లోకి ఎక్కలేదే అని. ఆ దిక్కుమాలిన బుక్ అప్పుడు లేదు కాబట్టి ఎక్కల, ఉన్నా ఎక్కేవాడు కాదు. ఆయన కాదండి, మనమందరము దశరథులమే అని చెప్పింది. ప్రతివాడి శరీరంలో 10 రథాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఆయన గొప్పతనం ఏమిటి అన్నాడు, ఆ 10 తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మనం వాటి ఆధీనంలో ఉండటానికి అలవాటు పడ్డాం. నీళ్లల్లో పడవ, పడవలో నీళ్లు. 3 భార్యలు ప్రతివాడికి ఉంటారు. ఇంత ఆలస్యంగానే చెప్పేది.
కనీసం 20 years బ్యాక్ చెప్పినా 8 క్లాసిఫైడ్స్లో వేసేసేవాళ్ళం. 10 years వెయిట్ చేసినా యవతోహతి దొరికేది. ఇవి కట్టుకుంటే వచ్చేవి కాదురా, పెట్టుకతోనే వస్తాయి అన్నారు. సత్వగుణంలో కౌసల్య, సత్వరజో రూపంలో సుమిత్ర, సత్వతమో రూపంలో కైక. చూడండి, ఇక్కడ ముగ్గురికి సత్వం కలపబడి ఉన్నది. సత్వం లేకుండా రజం కాలిపోతుంది, సత్వం లేకుండా తమం మసైపోతుంది. రజస్తమాలని నిభాయించాలి అంటే సత్వప్రధానం ఉండాలి. అయితే పర్సంటేజ్గా ఉంటుంది. 100% ప్యూర్ అయితే ఒకళ్ళు, 70-30, 50-50. మనం చకోరీ కాఫీలు అలవాటు పడ్డాంగా, అట్లా చెప్తే కానీ ఎక్కడి కథ అయినా కాఫీ అయినా. 60,000 సంవత్సరాలు రాజ్యం చేశారండి. ఆ వంశానికి చాలా పేర్లు ఉన్నాయి. సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, ఇనవంశము, రఘువంశము. మా చాగయ్య గారు దినమణి వంశ తిలక లావణ్యాన్ని కీర్తించారు. ఎక్కడిది ఈ వంశారంభం అని? శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకు త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రోసంధి, ధ్రోసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు, సగరునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రు, సూదనులుంది. ఇంతుంది హరికథ అంటే. అయ్యా, అటువంటి దశరథుడు 60,000 సంవత్సరాలు రాజ్యం చేసి, ఎంతవాడికైనా ఏదో చింత ఉంటుందిగా. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అందరికీ అన్నీ ఇస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవాడికైనా అంత పక్కన రాస్తాడు. అందుకనే చితి మృతకళేవరాన్ని తగిలిస్తుంది, దగనం చేస్తుంది. చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. ఏమిటండి దశరథుడికి సంతానం లేదు. ఏ దిక్కుమాలిన కథ విన్నా పిల్లలు లేరు అని ఏడుపుతోనే, అంటే వెనకట్లో ట్రాజిడీ బిగినింగు, కామెడీ ఎండింగ్ ఉండేది. సంతానం 3 రకములు అని చెప్పింది ధర్మశాస్త్రం. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము. మొదటిది కలగటం కష్టం, 2, 3 ఆగటం కష్టం. అందుకనే అది చాలా ఆలస్యంగా కలుగుతుంది. నిస్సంతు చింత చేత మిగులవంత చెందుతున్నటువంటి దశరథ భూమిపతి ఒక సాయం వేళ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారిని ఆశ్రయించి తన మనస్సులో ఉన్న బాధ చెప్పుకున్నాడు. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది అన్నాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఓ నవ్వు నవ్వాడు దశరథుడు. ఎందుకు నవ్వావని అడిగాడు వశిష్ఠుడు. ఎండమావుల నీటి నుండి ఎందుకు నవ్వానన్నాడు. ఎందుకంటే తెలుగుకి సరైనటువంటి సంప్రదాయంలో పుట్టినటువంటి పద్యం సీసపద్యమే. మత్తేబం, చెంపలమాల ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినాయి. సీసం సరాసరి తెలుగు నుండే వచ్చింది. ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏ తెంచి తీర్చుదప్పి. పద్యానికి అర్థం చెప్పకూడదు. మీరంతా శ్రీరాముని దయచేత నా పద్యాలు చదువుకున్న వాళ్ళే. జానీ జానీ వాట్ పాప అంటే నేనేం చేయలేను, నేను ఇక వెళతా పాప అనాలి. పద్యానికి ఎప్పుడూ అర్థం చెప్పకూడదుట. పద్యం చదువుతుంటే అర్థం అవ్వాలి. పద్యం అంతా పాడి ఇప్పుడు అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు చెప్పింది అపార్థమని మీకు అన్వర్థం అవుతుంది. ఎండమావుల నీటి నుండి ఎట్లు చల్వతెమ్మెర ఏ తెంచి తీర్చుదప్పి. కుందేలెదిరి అయ్యా తన కొనవాడి కొమ్ములను గుర్చి పులిన్నేలగుల్చుటెట్లు మర్రి విత్తునాట. గురుగారు, మరి దాని వలననే ఎప్పుడైనను మామిడి మొలచుటెట్లు అంటే పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్,
ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్స్. గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు, ఎండరాత్రుండుటెట్లు, ఎద్దీనుటెట్లు. ప్రభో, ముసలి వారికి పిల్లలు పుట్టుటెట్లు. అది ఈయన అక్కడికిక్కడ చేసి ఆవు కథ తెచ్చాడు. ముసలి వారికి పిల్లలు పుట్టుటెట్లు, 600 సాజంబు. సహజము ప్రకృతి, సాజము వికృతి. సాజంబు మారుటెట్లు. బిలహరి పాడితే కలహాలు ఉండవంటారు. సరిగ్గా పాడకపోతే కొన్ని కలహాలు అనుకోకుండా తగులుతాయి. మాకు పిల్లలు ఎలా పుడతారు అన్నారు. వశిష్ఠుడు నవ్వాడు. నీకు కొంతవరకే తెలుసురా, నీ తర్వాత నీకేం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే మేము గురువులయ్యాం. గుశబ్దోరంధకారస్య ఋషబ్ద తన్నిరోధక. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని ఆశ్రయించిన వాడికి ఇచ్చి వాణ్ణి పరమార్థం వైపు నడిపేవాడే గురువు. పరమ అర్థం వైపు నడిపేవాడు గురువు కాదు. అందుకనే అధ్యాపకుడు వేరు, గురువు వేరు. మన దరిద్రం ఏమిటంటే గురు పూజ రోజు అధ్యాపక దినోత్సవం చేసేస్తూ ఉంటాం. పదార్థ విజ్ఞానం బోధించేవాడు మాత్రమే అధ్యాపకుడు, పరమార్థ జ్ఞానం చెప్పేవాడే గురువు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది. పరమార్థ జ్ఞానం చెప్పాలి గురువు. నువ్వు ఓ పని చేసి మర్చిపోయినావు, నేను గుర్తుపెట్టుకున్నా. కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్. ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు, కొంచెం కన్సెషన్ ఇస్తాడు, కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు. కర్మ చస్తే ఇవ్వదు. 1000 ఆవులు 1000 దూడలు ఉన్నాయి. దూడల కట్లు విప్పాం. ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది. కర్మ కూడా అంతే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. వండిన అన్నం తినలేకపోవచ్చు, చేసుకున్న కర్మని అనుభవించక తీరదు. చాలామంది కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు. బ్రతకదలుచుకోలేదు, చచ్చిపోదాం అనుకుంటున్నా. చావునేటువంటిది ఏదో ఏటీఎం కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు. నువ్వు అనుకోంగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడు అనుభవిస్తాడు? కర్మానుభవం అనుభవించడం కోసమైనా అది నిన్ను బ్రతికిస్తుంది. నీ ఇండివిజువల్ ఐడియాస్తో నువ్వు బ్రతకవో ధర్మశాస్త్రం చెప్పింది. అయ్యా, కర్మ ఎవడైనా అనుభవించాలండి. నువ్వు మర్చిపోయినావు, నేను గుర్తు చేస్తానన్నాడు. ఏమిటండి మర్చిపోయింది? దశరథుడొకనాడు. అయ్యా, సభవారికి చెప్తున్నా, మీరు ఎప్పుడు అంటే నేను అమ్మ అనేస్తా. మీరేం దిగులు పడద్దు. ఎడిటింగు ఎనలైజింగు నా చేతిలోనే ఉంది. వేస్తే కోత, లేకపోతే పోతా. యాజ్ యూ విష్, యాజ్ యూ లైక్. మీరు 2-3 సార్లు గడియారం చూసుకున్నారనుకోండి, నేను ఒకేసారి చూసేస్తా. అందుకని సమయపాలన గొప్పది. ఎంత గొప్పవాడైనా ఇన్ టైంలో చేసేస్తే సరిపోతుంది. దశరథుడొకనాడు వేటకై తరలె నట్టడవిలోన. దశరథుడొకనాడు వేటకై నిషీధమున మృగమను కొని యొక్క మునింగూల్ చేశరానా. ఓ తండ్రి చచ్చి తినను మొరవిని యుల్కెరేడు బిరానా. నా తపసి చెంతకేగి నొచ్చుకొన అతడనియ కనికరానా. యవ్వనావస్థలో వేటకు వెళ్ళాడు, చాలా జంతువుల్ని వేటాడాడు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రారంధం ఎవరినీ వెళ్ళనివ్వదు. అదేమిటో చూపించేంత వరకు అక్కడ ఆడిస్తూనే ఉంటుంది. ఇక్ష్వాకు వంశంలో అతఃపూర్వం కానీ అతఃపరం కానీ ఆ విద్య తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. శబ్దభేది అనే విద్య, శబ్దం వచ్చిన దిక్కుకి బాణప్రయోగం చేసి లక్ష్యాన్ని భేదించడం దశరథుడికి మాత్రమే తెలిసిన విద్య. ఓ చెట్టు వెనకాల చేరి బాణాన్ని సారించి ఎక్కుబెట్టి
శ్రద్ధాబద్ధ బుద్ధితో కళ్ళు మూసుకొని చెవులు రిక్కించి ఏదైనా శబ్దం రాకపోతుందా ప్రయోగం చేద్దాము అని చూస్తున్నాడు. చాలాసేపటి వరకు ఏ శబ్దమూ రాలేదు. సూర్యవంశంలో పుట్టిన వాళ్ళు బాణం ఎక్కువ పెడితే లక్ష్యాన్ని భేదించి తిరిగి రావాలి, కానీ మామూలుగా రాకూడదు. ఏమిటిలా అవుతున్నది అనుకుంటుండగా దూరంగా చెరువులో దాదాపు ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 3 మైళ్ళ దూరంలో ఉన్న చెరువులో బుడ 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 శబ్దం వినపడ్డది. అంటే వాళ్ళ చెవులు అంత బాగా పనిచేసేవి అన్నారు. ఎందుకు అన్నారు, కాలుష్యం వాళ్ళ చెవికి చేరలేదు కాబట్టి చాలా బాగా పనిచేశాయన్నారు. బాణం వదిలాడు. ఏనుగు అనుకున్నాడు. ఏనుగు బదులు ఓ తండ్రి హరి ఇందిరారమణ గోవింద, పట్టుబట్టి ఎందుకు కట్టాం, ఇది మా డ్యూటీ. వీలైనన్ని సార్లు పట్టుబట్టి మీ చేత గట్టిగా భగవన్నామం చేయిస్తామని భగవంతుడి ముందు ఒట్టు పెట్టి మేము ఈ పట్టుబట్ట కడతాం. అది దీనికి అర్థం ఏంటన్నారు, మా గురువుగారు ఇంకా మాట చెప్పారు, మడిగట్టుకున్నాం మైల మాటలు మాట్లాడము అని చెప్పారు. ఎంత మహానుభావులో చూడండి. అయ్యా ఉలిక్కి పడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ చెరువు దగ్గరికి. ఒక హృదయ విదారక దృశ్యం దశరథుణ్ణి కలచివేసిందండి. కారణం ఏమిటి అన్నాడు, విడవబడ్డ బాణం ముక్కు పచ్చలారని ఒక 12 ఏళ్ల మునిబాలకుడి హృదయ కుహరంలో దిగి వెచ్చటి నెత్తురు వెదజల్లుతూ ఉన్నది. ఆ పిల్లవాడు చేతిలో నీళ్ల కుండతో 3 వంతులు కుండ మునిగి ఉన్నది, 2 వంతులు వాడు నీళ్లలోకి మునిగిపోతున్నాడు. వెంటనే ఆ బాణము ఆ ధనస్సు పక్కన పెట్టి గబగబా వెళ్ళి ఆ పిల్లవాడిని మునిగిపోతున్న పసివాడిని పొదివి పట్టుకున్నాడండి దశరథుడు. ఎందుకు రామాయణం వినాలి, ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్భాగవతం. అందుకనే తల తెల్లబడ్డ తర్వాత రామాయణం తిరగేద్దామంటే నిన్ను తిరగేస్తాడు, అయిపోతుంది. కాలో వై దురతిక్రమ, కాలపురుషుడు ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తాడో తెలియదు. అందుకనే పెద్దలు ఉపనిషద్భాష్యం చెప్తూ ఒక పాము కప్పని 3 వంతులు మింగిందిట. ఎంతవరకు మింగింది అంటే పాము అంటే కప్ప లోపలికి వెళ్ళిపోతుంది, ద లాస్ట్ బ్రీత్. ఈ లోపల ఎదురుగా ఒక తీగ మీద 2 ఈగలు వాలటం కప్ప చూసింది. చూడండి, స్వభావో దురతిక్రమ, ఎవడలవాట్లు వాడు పోగొట్టుకోలేడు. ఈ కప్ప ఏం చేసిందండి, ఇంకొద్దిసేపట్లో దానికి గెస్ట్ అవుతున్నది. స్పెషల్ ఇన్వైటీస్గా ఈ 2 ఈగల్ని కూడా 4 కేసు లోపలికి లాగింది. పోనీ ఇదేమన్నా సండే స్పెషల్ హాయిగా అనుభవించిందా? బోనస్ ఏమిటంటే 2 ఈగలతో సహా పాముకి మంచి విందు చేసింది ఆ కప్ప. ఇక్కడ ఏం చెప్పారు భగవత్పాదుల వారు అంటే, కాలపురుషుడు అనేటువంటి సర్పం జీవుడు అనేటువంటి కప్పని పడితే వీడు ఇంకా విషయవాసనలు అనే ఈగల్ని పడుతూ ఉన్నాడు. వీడు ఎప్పటిలా గట్టెక్కేది, అందులోంచి బయటికి రావాలి. ఎట్లా వస్తాం, గోవింద గోవింద ఎని కొలువరే అంటే వస్తాం, ఏమయ్య రామ అంటే వస్తాం. తక్కువేమి మనకు, ఇప్పుడు అనుకోవటం కాదు, ఎప్పుడు అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి. ఏదో 10 to 5 ఉద్యోగంలాగా త్యాగరాజస్వామి వారి పంచరాత్రపు గుర్తొచ్చి మానసవన చెర, ఇది ఎక్కడ నిలిపాం? నిలిపితే రాం, అసలు నిలిపితే రాం. వస్తున్నామంటే ఇంకా నిలపలేదు, అంతే. ఇది ఎప్పుడూ నిలపాలి. పరమ భాగవతమౌ నివరసి విభాకర సనక సనంద దేశ సురకిం పురుష కనక కశిపు సుతనార తుంగురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖం సదానుభవులు కాగయంద. మరి నన్ను అనుకుంటున్నారా? ఆ లైన్లో ఎక్కడా నేను లేనే. కొన్ని లక్షల జన్మకు కూడా నాకు టికెట్ అడ్వాన్స్లో దొరకలేదే. ఎందుకన్నారు? వాళ్ళు ఎప్పుడు ఆయన్నే అనుకున్నారయ్యా,
మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాం, అప్పుడప్పుడు కాదు. అనన్యాస్యంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తానం. ఎవరికి తెలిసిందో తెలియలేదో కానీ ఎల్ఐసి వాళ్ళకి తెలిసింది. జీవితానంతరం మీరు చచ్చిన తర్వాత, బతుకున్నప్పుడు దిక్కులేదు, చచ్చిన తర్వాత వాడు ఇస్తే మనం చూడొచ్చామా? అయ్యా, పరమాత్మ అందుకు చెప్పలా, ఎవరిని పడితే వాడిని చూస్తానని చెప్పలా. ఆయన చూడాల్సిన అవసరమూ లేదు. అనన్యాః ఏ జనాః పర్యుపాసనా స్థితి ద్వారా చింతయంతో మాం. ఎంత క్లారిటీగా చెప్పాడో చూడండి కృష్ణ పరమాత్మ. వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నేను ప్రకాశిస్తూ ఉండాలి. అట్లాంటి వాళ్ళ యోగక్షేమం. యోగం అంటే ఏంటండి అన్నారు. ఏదైతే భగవంతుడు మనకిస్తాడో దాన్ని యోగము అంటారు. జీవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం యాడవ్వాలి, వాడు ఇవ్వాలి. రెండవది క్షేమం అన్నారు, అంటే దాన్ని భద్రంగా చూస్తా. ఇచ్చిన దాన్ని చెడిపోకుండా భద్రంగా యోగక్షేమం మహామ్యం. అయ్యా, హర నమ పార్వతీపతయే గట్టిగా అనాలి. శివాలయంలో రామనామం చెయ్యాలి, రామాలయంలో శివనామం చెయ్యాలి. పరోక్ష ప్రియా వై దేవాహ అని చెప్తున్నది వేదం. రామాలయంలోకి వచ్చి రాముల వారిని పొగిడితే ఆయన విసుక్కుంటాట, సీత వాడికి అంత దద్దోజనం చక్కెర పొంగలి పెట్టి పంపించవే అంటాడు. శివాలయంలోకి వెళ్ళి నమశివాయ నమశివాయ అంటే పరమేశ్వరుడు విసుక్కుంటాడు, వీడేమిట్రా మా ఇంటికి వచ్చి నన్నెత్తేస్తున్నాడు అని శనగలు పెట్టి పంపించండి వింటారు. జానామి తవ నామ రుచిం మహేష అని చెప్పారు పెద్దలు. రామనామం ఎవరికి తెలుసు అన్నారు, పరమేశ్వరుడు ఒక్కడికే తెలుసు. పంచాక్షరి ఎవరికి తెలుసు అన్నారు, శివుడికి ఒక్కడికే తెలుసు, రాముడికి ఒక్కడికే తెలుసు. అయ్యా, అందుకనే ఆ పిల్లవాడు నీళ్ళల్లో మునిగిపోతున్నాడు, పొదివి పట్టుకున్నాడు. ఆ పిల్లవాడు బలవంతంగా కళ్ళు తెరిచాడు. అప్పటికే వాడి ప్రయాణం మొదలైపోయింది. ఎదురుగా మహారాజు. నమస్కారం మహారాజా అన్నాడు. అది వాడి సంస్కారం. దశరథుడు కుమిలిపోయినాడండి. నాన్న, నువ్వు అనుకోలేదురా, ఏనుగు నీళ్లు తాగుతున్నది అనుకున్నాను, బాణం వేశాను, నీకు తగిలింది, నన్ను క్షమించు తండ్రి, నేను అనుకొని ఈ పాపం చేయలేదు, నన్ను క్షమించు అని విలవిల దుఃఖపడిపోతున్నాడు దశరథుడు. ఆ పిల్లవాడు ఒక మాట చెప్పాడండి. ఇది భారతీయ సనాతన ధర్మ సంప్రదాయం. ఇది, పిచ్చివాడా, నువ్వెందుకురా కర్తృత్వం ఆపాదించుకుంటావు? నువ్వేం చేయగలవు అసలు? ఇది ఈశ్వరుడు నిర్ణయించాడు నాకు ఇలా. ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా, నన్ను కొట్టడము నీ తప్పు కాదు. తలబడే చోటికి కాళ్ళు లాక్కపోతాయి. అంతకుముందు ఎన్నిసార్లు బాత్రూంలో పడ్డప్పుడల్లా ప్రాణం పోయిందా? వాకిట్లోకి వస్తూ గడప తగిలి ప్రాణం పోయిందంటారు. గడప తగలటం ఒక మిష, ప్రాణం పోవటం ఆల్రెడీ డిసైడెడ్. అది స్టాంపింగ్ కూడా అయిపోయింది. అయితే ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు. దప్పికొంటిమి నీరు ద్రవగదెం తనయుడాయని ముది తల్లిదండ్రులనగా చప్పున నిర్మూచు సడిచేయునన్ను శ్వపదం అనుకొని చావగొట్టితివు. ఇప్పోల్కి పొరపాటు ఇమ్మాట్కి చావు ఇటు కలిగడం దురదృష్టవంతులకు. హరి రాజా, ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదయ్యా. ఇక్కడికి దగ్గరగా పుట్టు గుడ్డి వారైనటువంటి మా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి నా కళ్ళు వాళ్ళ కాళ్ళల్లో పెట్టి నడిపిస్తున్నాను. వాళ్ళకి ఎండకి తోడై, వానకు నీడై, చలికి గొడుగై వాళ్ళని కాపాడుతూ ఉన్నాను. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు, కానీ ఇక మా అమ్మా నాన్నను సేవించలేకపోతున్నానందుకే నాకు బాధ. ఇది రామాయణం ధర్మం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమండి. దిక్కుమాలిన పాశ్చాత్య ఆచారాలన్నీ భారతదేశంలో కూడా తగలబట్టి సంవత్సరానికి 13 వర్షాలు పడుతూ ఉన్నాయి. మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానము, అనుమానమే లేదు. రాసుకోండి. మాతా సమం నాస్తి శరీర పోషణం అని చెప్పింది ధర్మశాస్త్రం. భగవంతుడు ఎక్కడో శంఖచక్రాలతోనూ త్రిశూలాలతోనూ దేవాలయంలో ఉండడు. 9 నెలలు తను చచ్చి నీకు బ్రతికి జన్మనిస్తుంది తల్లి.
దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. అది నేర్చుకోవాలి. మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి? ఇంకంతకంటే పాపం ఏదైనా ఉందా? కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా? రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము. వాళ్ళని నువ్వే సేవించాలి. భగవంతుని సేవించకపోయినా నష్టం లేదు, బోల్డు మంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి, అది కర్తవ్యము. రామాయణం అదే చెప్పింది. అయ్యా, ఆ అభిప్రాయం లేనివాడు పశువు అనకూడదన్నారండి. పశువులు పోటీకి వచ్చినాయి, మమ్మల్ని ఆ వాడితో పోలుస్తావా అని. అంతకంటే నీచుడు. మా తల్లిదండ్రుల్ని సేవించలేకపోతున్నాను. ఇక్కడికి దగ్గరగా ఉన్నారు వైశ్య కులానికి చెందినటువంటి మునిబాలకుడు. వైశ్యులకు కూడా బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థం ఉంది, సన్యాసం లేదు ఆ కాలంలో. వానప్రస్థ ధర్మంలో ఉన్నాం, నువ్వు నన్ను కొట్టావు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చివయ్యా అంటూ తన చేతిలో ఉన్న కుండని, తన భుజాల మీద ఉన్న బాధ్యతని ఆయనకు అప్పగించి పిల్లవాడు ప్రాణం వదిలేశాడు. దశరథుడు చాలా దుఃఖపడ్డాడు. ఆ పిల్లవాడి పార్థివ శరీరాన్ని ఒక చెట్టు మీద ఎత్తుగా పెట్టాడు, ఎందుకంటే ఏ జంతువులు ముట్టుకోకుండా. ఆ నీటి కుండతో దూరంగా ఉన్నారు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు. అక్కడికి వెడుతుంటే అగో అన్నారు వాళ్ళు. ఉలిక్కిపడ్డాడు దశరథుడు. పుట్టుగుడ్డి వాళ్ళు అన్నారు, నేను వీళ్ళ అబ్బాయిని కాదని వీళ్ళకి ఎట్లా తెలిసిందబ్బా అన్నారు. గుడ్డి వాళ్ళకి అంతర్గత జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఎవడవురా మా కొమరుండు ఏడి నిద్రవు మనేదవు, ఎవడవురా మా కొమరుండు ఏడి నిద్రవు మనేదవు, ఎవడవురా ఎవడవురా ఎవడవురా. మెలగు నీవురాగదవే ఎవడవురా. నిలో అన్నారు. నిలిచిపోయినాడు. వివరం చెప్పుకున్నాడు. నమస్కరించారు. మా వాడిని కదా పంపించాను, నువ్వు వచ్చావేంటి అని అడిగారు. మీరు మంచినీళ్ళు తాగితే చెప్తాను అన్నారు. నువ్వు చెప్తే కానీ తాగమన్నారు. ధర్మ సంకటం కలిగింది. చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది, చెప్తే వాళ్ళ ప్రాణం తీసినట్టు అవుతుంది. ఏం చెయ్యాలో తోచక భారం భగవంతుడి మీద వేసి భయపడుతూనే చెప్పాడండి. పుత్ర వియోగ వార్త ఆ ముసలి తల్లిదండ్రులని కబళించి పారేసింది. నేల మీద అలా పడిపోయినారు. వీడురా నేల ఇటవీని వెటగూలా, ఓ దౌర్భాగ్యుడా, ఓ పాపిష్టివాడా, ఓ దుర్మార్గుడా, ఎంత పని చేశావురా. ఎండకు గొడుగై, వానకు తోడై, చలికి నీడై మమ్మల్ని ఎంతో సమాదరిస్తున్నటువంటి మా పిల్లవాడిని మా నుండి దూరం చేసి తగుదునమ్మా అని మంచినీళ్ళు తెస్తే తాగుతాం అనుకున్నావా దౌర్భాగ్యుడా? ఇంత పాపం చేసి మేము ఎలాగరా బ్రతుకుతాం? మా వలెను నీవు కూడా పుత్రాయటంచు ప్రాణములు విడుతుగాక. జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. ఈ ముసలి కాలంలో మేమెట్లా పుత్ర వియోగ దుఃఖంతో కుమిలి కుమిలి కునారిల్లుతూ ప్రాణం వదులుతున్నామో, నీ ముసల్తనంలో కూడా నీ పిల్లలు నీ నుండి దూరమైతే కానీ నీకు మరణం చేరువ కాదు అని చెప్పి చెప్పించారండి. ఈ దుఃఖంలో ఏమిటి విశేషం అన్నారు. మాతా దుఃఖం షాణ్మాసం, పితా దుఃఖంతు వత్సరం, భార్యా దుఃఖం పునఃభార్య, పుత్ర దుఃఖం నిరంతరం అని శాస్త్రం. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకంతకంటే మాటలు లేవు. ప్రాణం వదిలేశారు. దుఃఖపడ్డాడు. ఏం చేస్తాడు? ఆ ముగ్గురికి సద్య సంస్కారం చేశాడు దశరథుడు. ఇది రామాయణ ధర్మం. వదిలేసి వెళ్ళిపోలా. ఎందుకు చేశాడు అంటే
అనాథ ప్రేత సంస్కారాన్ కోటి యజ్ఞ ఫలం లభేత్. అది ముగ్గురికి సంస్కారం చేశాడు. ఎందుకని? దశరథుడికి పాపము పుణ్యము కూడా జీరో అవ్వాలి. జీరో అయితే కానీ అక్కడ జ్ఞానం వృద్ధి చెందదు. జ్ఞానాన్ని ఇచ్చే పరమాత్మ అక్కడ పుడతాడు. అందుకని పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు అకౌంట్లో. బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ ఏం లేదు. ఎసెట్స్ లైబిలిటీస్ సెట్ అయిపోవాలి, చార్టెడ్ క్లోజ్ చేసేయాలి అకౌంట్. జ్ఞానాదేవతు కైవల్యం. మర్చిపోయినాడు, ఇంటికి వచ్చేసాడు. కాలం ఎటువంటి రోగాన్నైనా మానుస్తుంది. అందుకనే గొప్ప వైద్యుడు ఎవడన్నాడు? కాలపురుషుడు అన్నారు. ఏ యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఎటువంటి మాయరోగమైనా మర్చిపోతాం. కాల ప్రవాహంలో మర్చిపోయినాడు. వశిష్ఠుడు గుర్తు చేశాడు. వాళ్ళు ఏమన్నారా నాయనా? ఏమన్నారు? అదేమన్నా స్వీట్ మెమరీసా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా గుర్తుపెట్టుకోవడానికి? వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా. అయితే ఏదో గుర్తొచ్చింది, పుత్రులు చావు అన్నారు, ఆ రెండు నోట్ చేసుకున్నా. ఆ రెండింటితోనే ఉందిరా కథంతా. నువ్వు చావటానికైనా నీకు పిల్లలు పుట్టాలి కదా నాయనా. అమ్మో, అట్లాంటి సంతానం కలియుగంలో కదా, ఇప్పుడు ఎందుకు అన్నాడు ఆయన. వాళ్ళు పుట్టి నిన్ను ఉద్ధరిస్తారా, వీళ్ళు పుట్టి మిగతా వాళ్ళని చంపుతారు, అంతేగా. 3 దుఃఖాలతో ఏడుస్తారట. మొట్టమొదటి దుఃఖం ఏమిటన్నారు? ధనేషణ, సంపాదించాలి. ఓ లంసం వచ్చేస్తుంది. మరి నేను ఒక్కడనే తింటే ఎట్లా? ఇంకో పార్టిసిపెంట్ ఉండాలిగా. సరే, ఆవిడ వస్తుంది. ఆవిడకి ఆయన, ఆయనకి ఆవిడ, ఈ ఇద్దరే ఉంటారు. ఓ జాయింట్ అకౌంట్ కూడా వస్తే బాగుంది. పిల్లలు పుడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వీడికి 70mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో సినిమా చూపిస్తారు. అప్పుడు అనుకుంటారు, ఈ పాపిష్టి వాడిని ఎందుకు అనుకున్నావా అని. లోకంలో ఈ 3 త్రయాలతో చస్తున్నారు జనం. భగవంతుడి కోసం చచ్చేవాళ్ళు ఎవరు అని అడిగారు శుక్లవారు భాగవతంలో. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. నాయన నీ కోసం అన్వేషణ, ఆ ఒక్కటి అడక్కు అని చెప్పేశాడు ఆయన. నువ్వు చావటానికైనా పిల్లలు పుట్టాలరా? అవునండి, ఏం చేయమంటారు? ఋష్యశృంగ మహర్షుల వారి అధీత్వంలో అశ్వమేధం చేశారు, పుత్రకామ ఇష్టి చేశారు. ఆ మహానుభావుడు తపస్సు చేసినటువంటి దివ్య ప్రదేశమే శృంగగిరి. దక్షిణాంన యజుర్వేద పీఠాన్ని శంకర భగవత్పాదుల వారు అక్కడ ప్రతిష్టాపనం చేశారు. ఆ శృంగేరి అమ్మవారి మీదనే స్వామివారు స్తోత్రం చేశారు. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన సుచేష్మిత మందరాయత విలోచన మమల బాలచంద్ర కృత శేఖరీ నిందిరారమణు సోదరి మనసి భావయామి పరదేవత కాళికాతిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజిని చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి కాళికా మధుర గండ మండల మనోహరానన సరోరుహ కాళికామఖిల నాయిక మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత. ఎప్పుడో ఆకాశవాణి బాగా ఉన్న రోజుల్లో అరుంధతి సర్కార్ గారు భక్తిరంజన్లో పాడారు. అయ్యా, ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం అయ్యా, ఆ ఋష్యశృంగుల వారి అధీత్వంలో పుత్రకామేష్టి సవనం చేశారు. హోత, ఉద్గాత, అధ్వర్యు, వశిష్ఠు అని 4 ఉంటారు. దశరథుడు దానం చేయాలి కదండి. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన ధర్మం చెప్పారు. 15 లక్షలు కళ్యాణ మండపానికి పెడతాం, 20 లక్షలు వంట వాళ్ళకి ఇస్తాం, 30 లక్షలు డెకరేషన్కి ఇస్తాం. పెళ్లి చేయించిన బ్రాహ్మణ్ణి మీరు రేపు కనపడండి డబ్బులు ఇస్తాం. ఏం దరిద్రం ఇది చెప్పండి. పెళ్లి చేయించిన పురోహితుడికి సద్యఫలం దక్షిణ ఇవ్వకపోతే వీడి 21 తరాల పితృదేవతలు చేసిన పుణ్యం చక్కగా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి లాగేస్తాట భగవంతుడు. మిగతావన్నీ చేసినా చేయకపోయినా బ్రాహ్మడికి వెంటనే దక్షిణ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే గంటకి చొప్పున ఇంట్రెస్ట్ వేసి ఇవ్వమని చెప్పింది ధర్మశాస్త్రం. 15 రోజుల తర్వాత కనపడండి, మాకు వీలైనప్పుడు ఫోన్ చేస్తాను రండి. వాడు కూడా మాకు వీలైనప్పుడు పెళ్లి చేస్తాను రండి అంటే ఏమయ్యేది? ఫస్ట్ హౌ ఆర్ యూ అంటారు, తర్వాత హూ ఆర్ యూ అంటారు. అది మానుకోవాలి. అది మానుకుంటే బాగుంటుంది.
దానం చేశాడు దశరథుడు. అందుకనే దాన దక్షిణలు ఎప్పుడూ పోస్ట్పోన్ చేయకూడదు. ఉన్నది కృష్ణార్పణం అంటూ చేతిలో పెట్టేయటమే. ఈ క్షణం దాటితే ఎవరేమవుతారో మనకేం తెలుసా? అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అని చెప్పింది శాస్త్రం. ధర్మాన్ని అనుసరించడమే జీవులు చేయవలసిన కర్తవ్యం. నలుగురికి 4 దిక్కులు దానం చేసేటండి, దేవబ్రాహ్మణ మాన్యముం తప్ప అని. ఒకళ్ళకి తూర్పు, ఒకళ్ళకి పడమర, నలుగురికి ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఆ భూములతో ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ ఏమన్నా చేస్తారా? భూమి ఏమన్నా పెరుగుతుందా? వాళ్ళు మంచివాళ్లే, ఇచ్చారు కదా అని పుచ్చుకోలా. రత్నాస్వాధ్యాయకరణీ వయం నిత్యం వయకి భూమి పాగా. దశరథ, వేదాధ్యయనంలో మాకు ఆనందం ఉందయ్యా, వేదం చదువుకోవటంలో ఆనందం ఉంది, భూములు మాకెందుకు? ఇచ్చావు కాబట్టి వద్దనం, ప్రతిగా ఏమన్నా ఇచ్చి నువ్వు ఇచ్చింది మళ్ళా నువ్వే రిటర్న్ తీసుకో అని చెప్పారు. ఏం చేశాడు దశరథుడు అన్నారు? ఒక్కొక్కడికి 1,00,000 గోవులు ఇచ్చాడు, 1,00,000 బంగారు మాడలు ఇచ్చారటండి. వాళ్ళు ఏమన్నా డైరీ ఫామ్ పెడతారా? ముత్తూట్ ఫైనాన్స్లో ఏమన్నా పెడతారా? బంగారం కొనమని ఒకడు చెబుతుంటాడు, బంగారం తాకట్టు పెట్టమని ఒకడు చెబుతుంటాడు. మనం ఏం పెట్టాలో అర్థం కాక మొహం దిక్కులు పెట్టి చూస్తూ ఉంటాం. వాళ్ళేం చేశారు అదంతా అన్నారు? యాగం చూడటానికి వచ్చిన వాళ్ళకి, అయ్యా మీరు ఎన్ని గోవులు పెంచుకుంటారు, మీకు ఎంత బంగారం కావాలి, మీరు అట్నుంచి అటే అది గొప్పతనం అండి. సహజంగా ఇలా పట్టడం అలవాటైన చెయ్యి ఇలా ఇవ్వలేదు, ఇలా ఇచ్చే చెయ్యి ఇలా పట్టలేదు. ఎప్పుడో వామనుల వారికి చెల్లింది. అందుకనే మా అమ్మగారు ఎప్పుడూ నాకు మాట చెప్పేవారు, నువ్వు రైల్లో ఎక్కేటప్పుడైనా చిల్లర మార్చుకొని రైలు ఎక్కి చావనేవాడు. అర్థమై చచ్చేది కాదు. అంటే ఇప్పటికి అర్థమైందా అన్నారు. ఇక అర్థం కాదు అని అర్థమైంది. అది కూడా జ్ఞానమేగా. ఎందుకే అమ్మా అని అడిగా. ఏం లేదురా, ఎవరో ముష్టివాడు వస్తాడు, చేతిలోంచి ఒక 5 రూపాయలు తీస్తావో 2 రూపాయలు తీస్తావు, వాడికేసి రూపాయి ఇలాతే అంటావు, అప్పుడు నీ చేయి కింద వాడి చేయి పైన ఉంటుంది, ఎందుకు వచ్చిన పాడు పీడ, కనీసం అక్కడైనా చిల్లర మార్చుకో. అందుకనే ఇలా పెట్టే చెయ్యి ఇలా ఉండదు, ఇలా ఉన్న చెయ్యి ఇలా వెళ్ళదు. అందరికీ అన్నీ ఇచ్చేశారండి. వెంటనే ప్రాజాపత్య పురుషుడు ప్రత్యక్షమై పాయస పాత్ర దశరథుడికి అందించాడు. దాన్ని ఏం చేశాడు ఆయన అన్నారు? మొత్తం కౌసల్యకి ఇచ్చేశారు. ఆవిడేం చేసింది అన్నారు? దాన్ని సగం చేసి కైకకిచ్చింది అన్నారు. మరి మధ్యలో దానికి ఏం లేదా అన్నారు? ఆవిడకి ఇంకా బాగుంది, ఆవిడ పని బెటర్గా ఉంది. తనకిచ్చిన భాగంలో కొంత భాగం కౌసల్య సుమిత్రకిచ్చింది, తనకిచ్చిన భాగంలో కొంత భాగం కైక సుమిత్రకిచ్చింది. రొట్టెల వాడికంటే ముక్కల వాడి పని బెటర్ అని సుమిత్రకు 2 భాగాలు దొక్కాయి. చూడండి, ఈ రిజల్ట్ కూడా ఎక్కడికి పోలా. కౌసల్య ఇవ్వగా తినగా పుట్టినటువంటి పిల్లవాడు కౌసల్య పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తిని విడిచిపెట్టలేదు లక్ష్మణస్వామి. కైక ఇవ్వగా తినగా పుట్టిన పిల్లవాడు కైక పిల్లవాడైనటువంటి భరతుణ్ణి విడిచిపెట్టలేదు శత్రుఘ్నస్వామి. వీళ్ళిద్దరూ ఒక జట్టయినారు, వాళ్ళిద్దరూ ఒక జట్టయినారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము. అయ్యా మీరు ఇట్లా వాయిస్తూ ఉంటే వాళ్ళు నన్ను వాయిస్తారు, అంతొద్దు. ఎందుకంటే ఇంక ఎప్పటికవుతుందో తెలిసావదు. కామిత ఫలము లీయగలిగదరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పాయస భక్షణ చేశారు, గర్భవతులైనారు. మా నారాయణదాస్ గారే చెప్పాలండి అట్లాంటివన్నీ. ఎందుకంటే వాళ్ళు కవులు కాదు, త్యాగరాజాది మహాత్ముడులా కవులు కాదు, వాళ్ళు విద్వాంసులు కాదు, వాళ్ళు పండితులు కాదు. మరి వాళ్ళు ఏమిటి అన్నారు? వాళ్ళు ద్రష్టలు అని చెప్పారు. వారు భగవంతుడిని దర్శించారు, అది వాళ్ళ కవిత్వంలో గొప్పతనం. ఇంత లేద చూలింతల సొగసు శబాసు మేగడ బేగడన్నారు. బలియుంగౌనులు మృత్తిక భక్షించుటకాశవుడును బలియుంగౌనులు మృత్తిక నిలకడగల్గును చూపులు నిద్రహేసు నడక తగ్గు. ఇంత లేద చూలింతల సొగసు శబాసు ఇంత
1 2 3 4 5 6 7 8 9 10 11 11వ నెల కూడా సగాన పడిపోయిందండి. ప్రసవం కలగలేదు. దశరథుడు వెంటనే, గురువుగారు ఒక్క నిమిషం, ఏం నాయన స్కానింగ్కి వెళ్ళొస్తాను అలా. వాళ్ళకి పెద్ద స్కానింగ్ ఉంది. తొందరపడతావేరా అన్నాడు ఆయన. 11 నెలలు సగాన పడ్డాయండి, ఇంకా ఇక్కడేం రిజల్ట్ లేదు. అసలు ఇది నిజమేనా? నువ్వు తొందరపడద్దు. లోపల ఉన్నటువంటి వాడు చతుర్దశ భువన భాండోదరుడు, 14 లోకాలు ఆయన కడుపులో ఉన్నాయి. వాడు ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తాడు. అంతవరకు వీ హ్యావ్ వెయిట్ అండ్ సీ. అది బెస్ట్ ప్రాసెస్. 2 చోట్ల మన తెలివితేటలు పనికిరావు అని చెప్పింది భాగవతం. మొదటిది వివాహము, రెండవది సంతానము. ఇప్పుడు అయ్యా మీకు కోపం వస్తుందేమో, ఇప్పుడు ఎంత గొప్ప పెళ్ళిళ్ళైనా ఇద్దరి చేతుల్లోనే ఉన్నాయి. ఒకళ్ళు ఫోటోగ్రాఫరు, రెండవది ఈవెంట్ మేనేజరు, అంతే. వాళ్ళు తాళి కట్టు అంటే అప్పుడు కడతాడు. ఎందుకన్నారు? లైటింగ్ సరిగ్గా లేదు. రేపటి నుంచి వాడి జీవితంలో అదేరా, నువ్వేం పెద్దగా చెప్పక్కర్లా, వాడి జీవితంలో అదే. అందుకనే మగవాడికి ది లాస్ట్ లాఫ్ అన్నారు, ఎప్పుడు అన్నారు. ఆ మూడేస్తూ ఆవిడ ఎందుకు తలొంచుకుంది అన్నారు. పిచ్చివాడా, తలొంచాను అంటే రేపటి నుంచి నీకు సినిమా ఎలా కమెంట్స్ చేద్దామా అని, అంతే. అందుకే అనుకూల దాంపత్యం 63 అన్నారు, దిక్కుమాలిన కాపురం 36 అన్నారు. ఇప్పుడు 3 వంతులు అవే లోకంలో. అయ్యా 11 నెలలు సగాన పడ్డాయి, రాలేదాయన. రెండవది సంతానం ఎప్పుడు అన్నారు. సహజంగా వాడెప్పుడు బయటకు వస్తే అప్పటి వరకే అదే మనం ఆలోచించాలి. సూర్యుడు ఆ ఇంట్లో ఉన్నాడు, కుజుడి ఇంట్లో ఉన్నాడు, రవి ఆ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు సీజర్కి మనం క్రియేట్ చేస్తాం. వాడేమవుతుంది, వాడు బయటకు వస్తూనే సీజర్ మొదలు పెడతాడు. వాడిని కోసి మనం బయటికి తెచ్చాం, వాడు వస్తూనే మనల్ని కోస్తాడు. అందులో అనుమానం ఏముంది? తెలంగాణలో సామెత ఉంది కదా, బాప్ 420 అయితే బేటా 210 హో జాయేగా, ఇస్మే క్యా ఫర్క్ హై. అంతే, అనుమానం లేదుగా. తతశ్చ ద్వాదశే మాసే. ఎందుకు హరికథ ఇంత కష్టం అంటే ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. తతశ్చ పైగా అది కూడా శృతిలో అనాలి, అనకపోతే ఇబ్బంది. తతశ్చ ద్వాదశే మాసే. నేను ఎప్పుడో పట్టమ్మాళి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఓ మాట అన్నారు, నువ్వు శృతితో పాడతావా శృతిలో పాడతావా అని అడిగారు. నేను అంతకంటే తెలివిగలవాడిని అప్పట్లోనే. నేను శృతిలోనే పాడతా మామి అన్నా. శృతితో అంటే ఏమిటో ఆవిడ చెప్పారండి. శృతితో అంటే వీడు డిపెండెంటు. ఫస్ట్ ఆ శృతి చూసుకొని దాంట్లోకి మెల్లగా ప్లాట్ఫామ్ చివరి నుంచి ఆ బండి వస్తుంటుంది. శృతిలో కంటే బిలియర్డ్స్ గేమ్లో బంతి కొడితే వెళ్ళి కూర్చున్నట్టేట. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి, బుధవారం, అభిజిల్లగ్నం. సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తూ ఉండగా కౌసల్యకు 12 మగపిల్లవాడు కలిగాడు. హరనమ పార్వతీపతయే హర హర మహాదేవ్. 5 గ్రహాలు పరమోచ్చ స్థితిలో ఉన్నాయిటండి. మరి ఆయన కలిగేటప్పుడు ఉండకపోతే ఎవరు కలిగేటప్పుడు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ప్రోటోకాల్ వచ్చేయాలి. ఆయన భువన భాండోదరుడు, ఉచ్చస్థితిలో ఉన్నాయిట. దశమి అదే రోజు పుష్యమి నక్షత్రంలో కైకకు ఒక మగ పిల్లవాడు కలిగాడు. తత్రాపి దశమి ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకు కమలలు కలిగారు. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. వశిష్ఠుడు ఊరుకోకూడదు, ఏరా దశరథ ఇక చస్తావా అని అడిగారు. ఊరుకోండి, పిల్లలు పెరిగిన తర్వాత చూద్దాం, అప్పుడే సావేంటి. పిల్లలకి బాలసార మహోత్సవం జరిగింది. అక్షతలు ధరించి వశిష్ఠుడు వాళ్ళకి నామకరణం చేశారు. జ్యేష్టం రామం మహాత్మానం భరతం కేకయీసుతం. జ్యేష్టం రామం మహాత్మానం. కౌసల్య కలిగిన పిల్లవాడికి రాముడు అన్నారు, కైకకు కలిగిన పిల్లవాడిని భరతుడు అన్నారు, సుమిత్రకు కలిగిన కమలలకి లక్ష్మణ శత్రుసూదనులు అన్నారు. రమంతే సర్వజనా గుణై ఇతి రామ అని కీర్తన. అందుకనే రాముడు అంటే ఎవరన్నారు? సర్వజీవులలో తానై రమించేవాడు,
సర్వజీవులను తనలో రమింపజేసుకునేవాడు. అందం అంటే ఆయిందే అందం. ఆ అందం ఎవరికి తెలిసిందే అన్నారు? రామదాసాది మహాత్ములకు తెలిసింది, త్యాగరాజాది పుణ్యాత్ములకు తెలిసింది. బాల కనకమయ చల సూజన పరిపాల, కనకమయ చల సూజన పరిపాల శ్రీరామలోల. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. భరతుడు అన్నారు భక్తి సంభరితుడు, లక్ష్మణుడు అన్నారు అన్నను సేవించడమే లక్షణంగా కలిగి పుట్టినవాడు. ఈయనని శత్రుసూదనుడు అన్నారు. ఈయన ఎక్కడా యుద్ధాలు చేసిన దాఖలా లేదు. కనీసం కత్తిపట్టనటువంటి వాడికి పరమవీర చక్ర ఇస్తే ఏమిటండి అంటే, ఈయన చేసిన యుద్ధం మిగతా వాళ్ళు ఎవరూ చేయలేదురా అబ్బి అన్నారు. ఏమిటా యుద్ధము అన్నారు? ప్రతివాడి శరీరంలో 6 శత్రువులు ఉంటారట, వాడితో పాటు అవి పెరుగుతాయి. ఈ పిల్లవాడు ఏం చేశాడు అన్నారు? తల్లి గర్భంలోంచి బయటికి వస్తూనే 6 శత్రువులని ఘ్నహ అంటే నశింపజేసుకొని బయటకు వచ్చాటండి. అందుకు శత్రుఘ్నుడు అన్నారు. కనపడే శత్రువులు కాదు, అంతర్గత శత్రువుల్ని సంహరించాడు. పిల్లలు పెరిగి పెద్దవారైనారు. 11వ ఏట ఉపనయనం జరిగింది రామచంద్రమూర్తికి. గర్భైకాదశేషు రాజన్యమని బ్రాహ్మణ పిల్లలకి గర్భాష్టమేషు ఎప్పుడన్నారు? 7వ సంవత్సరంలోనే చెయ్యాలి. తల్లి గడుపులో ఉన్న సంవత్సరాన్ని కూడా కలుపుకొని 7లో చెయ్యాలి. అందుకనే దాన్ని సంస్కారము అన్నారు. తర్వాతది మహోత్సవము అన్నారు. నువ్వు చెయ్యకపోయినా వాడే వన్ ఫైన్ మార్నింగ్ వెంట పెట్టుకొస్తాడు. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న, మంచిది నాన్న, నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడైంది నాన్న, జస్ట్ 3 వీక్స్ బ్యాక్ బర్మింగ్హామ్ టెంపుల్లో చేసుకొచ్చాను నాన్న, కొంపలోకి తగలడండి నాన్న. వీడేమంటాడు? ఇంకా వివాహం మహోత్సవం, ఉపనయనం సంస్కారం, అది మనమే చెయ్యాలి. వాడికి సావిత్రీదేవి అనుగ్రహం మనమే ఇప్పించాలి. సకాలోపనీత సంస్కారం 7 కుదరలేదు. ఆ 7 ఎక్కడైనా యాడ్ చేయొచ్చా? 17కి ఏడవరా? అప్పుడు కుదరలేదు. సరే 27 కానీరా? అప్పుడు అవ్వలేదు. మరీ ముదరకుండా 37 రా? అప్పుడు అవ్వలేదు. 67. ఎందుకప్పటికి వాడి సంధ్యావందనం చేయించి ఏం చేస్తాం? వాడి సంకల కింద కర్రలు ఇచ్చి చేయించాలి. ఆశావాదిచ్చో బ్రహ్మ అని చెప్పి ఏం చేస్తామా? సకాల ఉపనీత సంస్కారం అర్హులైన వాళ్ళు తప్పకుండా చేయించాలి. దాన్ని మించిన యోగ్యత ఇంకేం లేదు. ఉపనయనం చేశారు. పిల్లలు పెరిగి పెద్దవారైనారు. ఎంత వాళ్ళైనారు అన్నారు? 16 ఏళ్ల వాళ్ళైనారు. ఎంతైనా అయిపోతుంది, కట్టే కొట్టే తెచ్చే మన చేతులేగా. ఎట్లా ఉన్నారు అన్నారు. ఇక్కడ మా దాసుగారు నారాయణదాసు గారు చెప్తారండి, ఆయనకి రామచంద్రమూర్తి అంటే ఎంత ప్రాణమో, ఎందుకంత ప్రాణం అని అడిగారట. ఆయన జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడి ఎరగట్టండి మహానుభావుడు నారాయణదాసు గారు. ఇంక అంతకంటే ఏమన్నా కావాలా? నేను ఇప్పటికి నిజం చెప్పి చావలేదు. ఇది నా బతుకు. ఏం చెప్తాం? ఏదో ఉదర పోషణార్థం బహుకృత వేషం అని ఏదో వెళ్ళిపోతున్నది. నూగు ప్రాయముతో అన్ని ఆందోళనలు వింటే పోగుతుంది కాబట్టి హిందోళం అన్నారు. ఇందులో కూడా రిషభ పంచమాలు వేస్తే ఇంక నేనేం చెప్పలేను. ఎల్ల విద్యల హరితేరిన తన ఆత్మజులను కనుగొనునపుడెల్లగా జనక మోదము తోడు తమ్మీసములు దువ్వు దశరథుండు. అతని కతని సుతులందరియందు లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమన్మధుండునగు రాముని మీద దొడ్డ ప్రేమ ఎందుకుండదండి? మరి వాడి మీద ప్రేమ ఉండకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఎందుకు ప్రేమ అన్నారు? వాడిని కన్నందుకు దశరథుడికి ఒక బంపర్ గిఫ్ట్ ఇచ్చాడయ్యా. సూర్యవంశం అంతా తరించిపోయేటువంటి వరం ఇచ్చాడు దశరథుడికి, అందుకని ప్రేమ అన్నారు. మామూలుగా మనం లోకల్ డైలాగ్ ఏంటి అన్నారు? మొగుడుగా ఉన్నవాడిని తండ్రి చేశాడు కాబట్టి తండ్రికి పెద్దవాడి మీద ప్రేమ అన్నారు. అందుకనే తండ్రికి పెద్ద కొడుకు మీద ప్రేమ ఎక్కువ, తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ. మరి ఈ 2, 3 వాళ్ళు వీళ్ళది రేషన్ ప్రేమ. అన్నయ్య వాడేసిన చొక్కా కట్టుకోవటం, అన్నయ్య వాడేసిన లాగు వాడుకోవటం. అమ్మ పెన్ను కొన, ఎందుకురా అన్నయ్య పెన్నుంది వాడుకో. వీడిదంతా సెకండ్ హ్యాండ్ బతికే పాపం. తండ్రిని చేసినందుకు పెద్ద కొడుకు మీద తండ్రికి ప్రేమ, తల్లి కాకుండా చేశాడు కాబట్టి కడగొట్టు వాడి మీద తల్లికి ప్రేమ. అయ్యా
ఆయన జనార్దనుడు కాబట్టి ఆయన మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? సౌందర్య వినిర్జిత నవమధుండునగు రాముని మీద దొడ్డ ప్రేమ. సౌందర్యం అంటే ఏంటి అన్నారు? సాముద్రిక శాస్త్రంలో ఏ అవయవం శరీరంలో ఎలా ఉండాలో అలా ఉండటమే సౌందర్యం. అందుకనే లోకోత్తర సౌందర్యం ఎవరికి ఉన్నదన్నారు? భగవంతుడికి ఒక్కటే ఉన్నది. మోరు ముకుట పీతాంబర సోహే గల్బై జల్తి మాలా బృందావన్ మే ధేను చరావే తెరే లీలా గానే మనే క్యా కహు రాహుజీ. ఏం చెప్తాం? ఇంతకుముందు ఎవరు చెప్పారు నేను చెప్పడానికి? అయ్యా, అందం సౌందర్యం అంటే అయిందే, మరి మనదో అందం అన్నారు. ఇదేమిటి అన్నారు? అరచేతి మందం అన్నారు. అంతే. నాకు ఇప్పటికీ 2 అనుమానాలు తీరటల్లా. ఇంతకీ మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? ఒక హీరో ఒక ఆవిడని ప్రశ్నిస్తాడు. నేనా? కాలేజీలోనా అంటుంది ఆవిడ. ఇంతలో అంత బొప్పి వచ్చి మామీ అని పట్టుకుంటుంది. వెంటనే యాడ్, బలానా సబ్బు వాడండి అని. నాకు ఇప్పటికి అనుమానం, ఆవిడ ఆ సబ్బు వాడితే వాళ్ళ ఇంటాయనే సబ్బు వాడుతున్నాడు. తెలియాలిగా. మరి వీళ్ళకి ఏదో అందం చస్తుందిగా, ఈ మగవాళ్ళకు కూడా మరీ అంత అనాకారులుగా ఉండరుగా. మరి వీళ్ళే సబ్బు వాడుతున్నారు. అది తెలిసేంతవరకు నేను కథ చెప్పకూడదు అనుకున్నా. అంతే. ఇంకా విచిత్రం ఏంటంటే, అంతలా ఉంది మానవ సంబంధాలు. నువ్వు పోతే పోయినావు, ఇన్సూరెన్స్ చేయించకుండా వెళ్ళిపోతావా? వాడు చస్తే దిగులు లేదు కానీ ఎల్ఐసి కట్టకుండా చచ్చాడు. అది కట్టుంటే ముందే చంపేవాళ్ళు. అట్లాంటి లోకంలో మనం బతుకుతున్నామా? దీనికి నవ్వాలా, ఏడవాలా? మరీ వాకిట్లో ఏడిస్తే బాగుండదు, కనీసం తలుపు వేసుకొనైనా ఏడద్దాం రేపటి నుంచి. అయ్యా, రజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం. అసలు రామచంద్రమూర్తి ఎంత పొడుగు అన్నారు? 92 అంగుళాల పొడుగుటండి ఆయన. రామాయణంలో చెప్పారు. 92 అంగుళాలంటే సుమారు 8 అడుగులు. 8 అడుగుల శరీరంట ఆయన. రాజారి కోదండ రాజదీక్ష గురు రాజీవలోచనం రామచంద్రం భజే దేవదేవం భజే యూయ ప్రభావం. ఎప్పుడో 600 ఏళ్ల నాడు అన్నమయ్య రచించారు. మీరు అత్తారింటికి దారేది అంటే నేనేం చెప్పలేను, అది మీ ఇష్టం. అయ్యా, గర్భైకాదశేషు రాజన్యం అన్నారు. 16 ఏళ్ల వాడైనాడు. సభ తీర్చాడు దశరథుడు. మంత్రి సామంత దండనాథ పురోహితులు అనిమిషైరివా అని చెప్పారండి వాల్మీకి. రెప్పపాటు మరచి చూస్తున్నారట. దశరథుడి ప్రక్కన నిలబడి ఉన్నటువంటి షోడశకళాప్రపూర్ణుడైనటువంటి శ్రీరామ దివ్య సుందర సందర్శన సద్భాగ్యంలో పులకితులై పునీతులై తడుస్తూ శ్రీరామ దివ్య కరుణాకిరణ ప్రసరణం మన మీద ఎప్పుడా అని వేచి ఉన్నారటండి సదస్సులందరూ కూడా. అలాంటి సమయంలో దశరథుడు కశ్యప ప్రజాపతిలాగా ఉన్నారు. కుడివైపు రాముడు, రాముడికి దిగువన భరతుడు, ఎడమవైపు లక్ష్మణుడు, లక్ష్మణుడికి దిగువన శత్రుసూదనుడు. ఆయన మంచి సూర్యభగవానుడిలాగా ఉన్నట్ట దశరథుడు. ఆ సమయంలో భగవన్నామం వినపడ్డది. వెంటనే లేచాడు, గబగబా ఎదురు వెళ్ళాడు. ఆ వచ్చేటువంటి వాడు ఎవడో అర్థమైంది. ఆయన పాడుతున్నటువంటి గాత్ర మాధుర్యాన్ని గమనించి గబగబా ఎదురు వెళ్ళారు. ఎవరొచ్చారు అన్నారు. 16వ సంవత్సరం ప్రారంభమైన తర్వాత 16వ సర్గలో ప్రవేశించాడు విశ్వామిత్ర మహర్షి. ఎప్పటిదాకా ఉన్నారన్నారు? 77 సర్గల దాకా ఉన్నారన్నారు. ఇన్ బిట్వీన్ ఏం జరిగింది అన్నారు. రామయ్య పురుషుడు, పురుషోత్తముడు, సీతమ్మ వారు చిచ్చక్తి స్వరూపిణి. చిచ్చక్తి స్వరూపిణి అయిన సీతమ్మని పురుషోత్తముల్లో చేర్చడానికి వచ్చినటువంటి మెసెంజర్ విశ్వామిత్రుడు అన్నారు. కోఆర్డినేటర్ అంతవరకే ఆ ప్రోగ్రాం. ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాది విధులు గౌరవించాడు. ఊరుకోవచ్చు కదా, ఊరుకుంటే ఊరా పేరా ముసల్తనంలో 3వ హస్తం లేస్తుంది, చాదస్తం, దాంతో చంపేస్తుంటారు. ఈయన ఏమన్నారు? ఇప్పుడు నన్ను మీ ఇచ్చవచ్చినట్టు. మా పిల్లాడు మోహన రాముడు
అందుకే నాకు ఎక్కువ మోహం, అదే మోహనం. ఏలుకొమ్మునే మీ దాసుడను తపసి, ఇప్పుడు నన్ను మీ ఇచ్చ వచ్చినట్టు, ఏలుకొమ్మునే మీ దాసుడను తపసి మిన్నమి రాకచే. నా ప్రాణమైనా ఇస్తాను కోరుకోండి అన్నాడు. విశ్వామిత్రుడు సంతోషించాడు. వాడంతటా వాడు బైండ్ ఓవర్ అయ్యి షూరిటీ ప్యాంట్ మీద సంతకం పెడతానంటే పోయిందేమిటి, లేడికి కాళ్ళు లేక కాదురా కట్టుబడేది, కాలం లేక కట్టుబడుతుంది అన్నారు. వెంటనే అన్నీ గౌరవింపబడ్డాడు. పెదిమలు దశరథుడి వైపు, కళ్ళు దశరథుడి వెనకాల నిలబడి ఉన్నటువంటి నీలజీమూత సన్నిభ దేహుడి వైపు. ఇలా ఉంది. ఏం కావాలి కోరుకోండి అన్నారు. ఓ యజ్ఞం చేస్తున్నాను అన్నారు. ఈయన చదివేశాడు లిస్టు. అవన్నీ మాకు అవసరం లేదు, ఈ అవసరమైతే నీ దాకా రావాల్సిన అవసరం లేదు, మా ఫ్లాష్ బ్యాక్ అదే. ఇప్పుడు అన్నీ వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశాం కాబట్టి మా దగ్గర లేనిది నీ దగ్గర మాత్రమే ఉన్నదయ్యా, దాన్ని కోరటానికి వచ్చాను అన్నాడు. కోరుకోండి, ప్రాణమైనా సరే ఇస్తాను. ప్రాణాలు నాకెందుకురా, మా దగ్గర బోళ్ళున్నాయి. మరి ఏం కావాలి అన్నారు. స్వసుతం రామా కథ సుధా, స్వసుతం రాజశార్దూలం రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి, జ్యేష్టం మే దాతుమర్హసి. స్వసుతం, నీ పిల్లవాడు కావాలి. భూమి కాళ్ళ కొంచెం కదిలినట్టు అనిపించింది ముసలి దశరథుడికి. వెంటనే ఎకో స్ప్రిన్ వేసేసుకున్నాడు, కొంచెం సంభాళించుకున్నాడు. నాకు నలుగురు కదా, ఎవరు కావాలి? రాజశార్దూలం, రాజులలో శార్దూలుడైన వాడు కావాలి. సింహాన్ని అప్పుడప్పుడు ధైర్యంలో స్థైర్యంలో పోలుస్తారు. అసలు ధైర్య స్థైర్యాలకి పులే, పెద్ద పులే. వాళ్ళు ఏమన్నా అమ్మో వాడు పెద్ద పులిరా అంటారు. శార్దూలుడైనటువంటి వాడు కావాలి అన్నాడు. మా ఇంట్లో అన్నీ శార్దూలాలే, మార్జాలాలు పుట్టలేదు అన్నాడు ఆయన. అరే వీడు నేనేదడిగితే దానికి చెక్ చెప్తున్నాడు, మొత్తానికి వీడు కూడా మంచి లాంగ్ టర్మో షార్ట్ టర్మో తీసుకున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, వీడు టెక్నికల్ డెవలప్ అయ్యాడు. రామం రమంతే సర్వజనాః గుణైః. ఇంకో మాట అన్నాడండి, సత్యపరాక్రమం, సత్యపరాక్రమం అన్నారు. ఈ సత్యపరాక్రమం అన్నదానికి వేదాంత శాస్త్రంలో ఒక బ్రహ్మాండమైన అర్థం చెప్పారు. అక్లిష్ట కర్మణే సచిదానంద రూపాయ, అది సత్యపరాక్రమం అంటే. శాశ్వతము, నిత్యము, బుద్ధము, శుద్ధము, ముక్తము ఏదైతే ఉంటుందో అటువంటి పరాక్రమ సంపద కలిగినవాడు. ఆకాశాత్పతితంతో ఏం తెలిసిందేగా. కాకపక్షధరం, ఇక్కడ విశేషం అండి. అలకలల్లలాడగని, ఎంత తెలుగు అండి. అలకలల్లలాడగని ఏం తెలుగు అండి ఆ తెలుగు. వాళ్ళు ఏం తిని రాశారు? సద్దెన్నం తిని రాశారు. మనం సమోసాలు తిని సమాసాలు దొరక్క చచ్చిపోతుంటాం. గోడ, మేడ, పేడ, కూడ, ఆడ, ఈడ, ఇవన్నీ. కాకపక్షధరం, కాకపక్షములు అన్నారు. ఇది రాముడికి మాత్రమే ఉంది. ఏమిటి సౌందర్యం అన్నారు. ముంగురులు అని వెనకట్లో పిల్లలకు ఉండేవిట్ట, ఒత్తైన జుట్టు, అవన్నీ మొహం మీద పడిపోతుంటే పాపం తల్లులు వాడిని ఒళ్ళో కూర్చోబెట్టి అంత ఆమదమో కొబ్బరి నూనె రాసి అవన్నీ చక్కగా ముడేసేవాళ్ళు. ఇప్పుడు తల్లులకి ఆ ఓపిక లేదు, పిల్లలకి ఆ తీరిక లేదు. కొంపలో నలుగురుంటే 6 సెల్ ఫోన్లు చచ్చి ఉంటాయి. ఎవడికి మాత్రం వాడు గోకుతూనే ఉంటాడు. చివరికి దరిద్రం ఏంటంటే ఆ ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా గోకుతూ ఉంటాడు. మరి వాడిని ఎవరూ గోక్కపోతే వాడు ఏం చెయ్యాలి? తిన్నావా, చచ్చావా, ఉన్నావా అని అడగరు, కూర్చో అని వీడు మొదలు పెడతాడు.
వాడు దేపమొహం వేసుకొని అటు ఇటు 2 నిమిషాలు చూస్తారు. ఛే, ఈ జీవితం ఏం జీవితం అంటే వాడు మొదలు పెడతాడు. అంతే కదా. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఇల్లు అంతే దూరం. సౌందర్యం అంటే అదిట. ఆ ముంగురులన్నీ కౌసల్య పైకి లాగా కట్టేదిట. మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెప్తారు. కొన్ని వెంట్రుకలు అలా జారేవిటండి. జారి కౌసల్యని క్వశ్చన్ మార్క్ చేసి చూసేదిట. కౌసల్య, ఎవరో వాల్మీకి నిన్ను సత్వగుణం అన్నారు కానీ అది ఎక్కడా నీలో కనపట్టలేదే మాకు అని క్వశ్చన్ చేసినట. ఎట్లా ఐడెంటిఫై చేశారు అందుట కౌసల్య. నిజంగా నీకు సత్వగుణం ఉంటే మమ్మల్ని పైకి ఇలా కడతావా? నువ్వు ఒక్కత్తేమైనా రాముడి ముఖం చూడాల్సిందానివి, మేము చూడకూడదా? మాకు అదృష్టం లేదా? దుర్మార్గురాలా. ఒకవేళ నువ్వు లాక్ కట్టావనుకో, నీ కట్టుడికి నీ లొంగుబాట్లకు వంగుంటావా? కట్టడం వరకు నీ డ్యూటీ, జారటం మా డ్యూటీ. అలా జారేవిటండి. ఎలా ఉండేది అంటే రామచంద్రమూర్తి ముఖపద్మం మీద కొన్ని వేల నల్లని రెక్కలు కలిగిన తుమ్మెదలు వాళ్తే మెల్లమెల్లగా పిల్లగాలి కొడుతుంటే చూడండి, ఆ పద్మం బొడ్డు మీద నిలబడ్డ తుమ్మెద కదలదు, దాని రెక్కలు కదులుతూ ఉంటాయి. అలకలల్లలాడగని, అది సౌందర్యం. కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి. ఇంత ఎనలైజేషన్ ఇచ్చాడు, కళ్ళు తెరిచాడు. ఈ క్యాండిడేట్ కనపడలా. ఎక్కడికి పోయినాడా ఈ ముసలివాడు అనుకున్నాడు ఆయన. కాళ్ళ కింద ఏదో తడి అనిపించింది. ఏమిటా అన్నారు. ఈయన ఏడుస్తున్నాడు. ఎందుకురా నాయనా, ఇప్పుడు పేపర్ వాళ్ళు లేనిపోని రాతలన్నీ రాస్తారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నా ప్రాణం ఇస్తానన్నాను కానీ ప్రాణానికంటే గొప్పవాడైన రాముణ్ణి నేను ఇస్తానని లేదు కదా, కాబట్టి నాకు పాపం లేదు అన్నాడు. విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది. దాసుగారు రామాయణంలో ఎరయింత నక్క వినయ మెలజూపినావురేడా, ఎరయింత నక్క వినయ మెలజూపినావురేడా, కోరిన దొసగెదనని వాకొనలేదా నా తోడ, ఎరయింత నక్క వినయ. ఎరా అన్నట్టండి. ఎవరిని? చక్రవర్తిని పట్టుకొని. ఎవరు? విశ్వామిత్రుడు. కోపం వస్తే అట్లాగే అంటాం, నరికేస్తా అంటాం. కానీ బాబు మీరు అనుమతించినచో మిమ్ములని నరకమందురా, గొడ్డలి వాడమందురా, బ్లేడు వాడమందురా. ఈ డైలాగ్ ఉండదు, అప్పుడంతా డైరెక్ట్ డెలివరీనే. ఏరా అబద్ధం ఆడుతున్న నిన్ను చూడటం మహాపాపం అని చెప్పారండి. కల్లలాడువాడు నిక్కముగా నొక్క మగవాడ, నీ ముందు నించోవడం కూడా పాపం అంటూ వెళ్ళిపోయినా. ఈయన వెంటబడ్డాడు. ఆయన గుమ్మానికి వెళ్ళి చెప్పాడు, సరే నేను అడిగితే వద్దన్నావు, మీ పంతులు గారు ఉన్నాడుగా మీ అయ్య గారు, ఆయన అడుగు, ఆయనంత సమజ్ చేస్తే జర అట్లా పంపు పోరండి, లేకపోతే గీ మళ్ళా ఇట్లా పోతా, గా మళ్ళా నువ్వు అట్లా పో అని చెప్పేశాడు. గబగబా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. మీరు పంపొద్దంటారు కదా, కొంతమందికి ఇదే అన్నీ వాళ్ళే చేస్తుంటారు, మీరు అదే అంటారు, మీరు అది కాకుండా ఇంకేమంటారు, మీరు అదే అనొచ్చు, ఆ డెలివరీ కూడా వీళ్ళే చేసేస్తుంటారు. వశిష్ఠుడు నవ్వాడు. ఎవరెరుంగుదురు రాముని సంగతి, నేను కౌశికుడు తప్ప. అబద్ధమాడినందుకు 3వ వాడైన లక్ష్మణుని కూడా వెంటిచ్చి పంపు అన్నాడు. నెత్తి కొట్టుకున్నాడు దశరథుడు. ఈ ముసలివాడి దగ్గరికి అనవసరంగా వచ్చి ఫైన్ వేయించుకున్నాను, వాడు ఒక్కడిని అడిగాడు, వీడు 3వ వాడిని కూడా పంపమన్నాడు. ఇంటర్నల్గా వీళ్ళ కాంటాక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్స్టర్నల్గా వీళ్ళకి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనుకున్నాడు. ఎందుకు లక్ష్మణుణ్ణి పంపమన్నాడంటే, సీతమ్మ లేని రాముణ్ణి మనం రామాయణంలో చూస్తాం, లక్ష్మణస్వామి లేని రాముణ్ణి మనం ఎక్కడా చూడం. వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రి గూడి. ఎందుకు చెప్పారు చాగయ్య గారు? శిరమున కొండియుజారా ఉరమున హారములు మెరయ, కరమున శరచాపములు ఘనముగా వెలయ. సురుచిర వాద్యములు మ్రోయ, సురలెల్లరును తులు సేయ,
వరత్యాగరాజనుతుడు వసుధభారమెల్లదీర్పవెడలెను కోదండపాణి. అలా లక్ష్మణ సమేతుడే, రామలక్ష్మణ సమేతుడే విశ్వామిత్రుడు అరణ్యంలోకి ప్రవేశించారు. ఎంత అరణ్యం ఉంది అంటే హరిదాసులు చదవలేక చచ్చేంత అరణ్య వర్ణన రాశారు నారాయణదాస్ గారు. ఎందుకు చెప్పండి? ఆయన కవిత్వం గొప్పదే, మేము చస్తున్నాం. ఎంత బాగుంటుందో ఆ సమాసాలు. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. కార్పొరేట్ సంస్థలు LESS ఎప్పుడో చేసేసినాయి. అయ్యా ఏటి నెరియల సేన అంటే కొంచెం సంగీత సాహిత్య ప్రియులు ఉన్నారు కాబట్టి ఏదో నా చపలత్వాన్ని ప్రదర్శిస్తున్నా. నేనే మహా విద్వాంసుడని చెప్పుకోవట్లేదు. విద్వాంసులంతా వెళ్ళిపోయినారండి, నేనున్నానని చెబుతాను. ఏటి నెరియల సేనానులు సైనికులకు ఓలె తమ పిల్లలకు వేటమప్పుచు చెరలాటమాడు వెబ్బులు రాచప్రాపున విర్ర వీగుచు పెద్దల నిరసించు నల్పుల వలె మెట్ట కొనల ఈసడించు కొండ మేకలు. తెలుగువారి పెళ్ళికి అరవ పౌరోహిత్యం ఏమిటి అన్నట్టే ఉంటుంది. ఎంత గొప్పగా చెప్పారు. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నారాయణదాసు గారి కవితా వైభవం విని మీరు దేవతలా అని అడిగారటండి దాసు గారిని. నారాయణదాసు గారు అవును అని చెప్పారట. అది అహం బ్రహ్మాస్మి చాలామందికి నాలుక మీద ఉంటుంది, నారాయణదాసు గారికి జీవితంలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కవికుల తిలకుడైనటువంటి కాళిదాసుకి ఏమాత్రం తగ్గడు నారాయణదాసు అని చెప్పారటండి మహానుభావుడు. దశవిధ రాగ నవతి కుసుమ మంజరి ఇప్పటికి పాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పంచముఖ పరమేశ్వరుడు ఆయన బిరుదు. ఏకకాలంలో 5 విభిన్న జతుల తాళాలు చూపించేవారట నారాయణదాసు గారు. ఇంటి దగ్గర 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేసుకొస్తే స్టేజీ మీదకి వచ్చేటప్పటికల్లా 3 అక్షరాలు అటన్నా అవుతాయి, 4 అక్షరాలు ఇటన్నా అవుతాయి. అబ్బా సరిపెట్టవయ్యా అంటా మృదంగిష్టతో. సరిపెట్టడమే, సరిపట్టం లేదు జీవితంలో. మరి ఆ మహానుభావుడు కుడి చేత్తో ఒక తాళం చూపించేవారట, కుడి మోకాలతో ఒక తాళం చూపించేవారట, కుడి భుజంతో ఒక తాళం చూపించేవారట, కుడి చేత్తో ఒక తాళం చూపించేవారట, తల పంకిస్తూ ఒక తాళం చూపించేవారటండి. చూపిస్తే ఎట్లా ఐడెంటిఫై చేయటం అంటే ఆయా తాళాలు తెలిసినటువంటి 5గురు విద్వాంసులు అక్కడ కూర్చొని వాచ్ చేస్తూ ఉండేవాళ్ళట. అది గొప్పతనం, అది పాండిత్యం. అయినా ఆయన ఎప్పుడు దేనికి ఆశించలా, రాముడి కరుణే కోరుకున్నారు, ఆయనకు అదే వచ్చింది. అయ్యా ఇటువంటి రామదాసు గారి సభలో నారాయణదాసు గారి గురించి చెప్పకపోతే మహాపాపం వస్తుందని. అలాంటి అరణ్యంలో బయలుదేరి వెళుతుండగా ఒక చక్కటి సాయం సమయం కొంచెం విశ్రమించారు. మీకు అందరికీ తెలిసిందే. కౌసల్య సుప్రజా రామ ముగ్గురు నిద్రపోలేదుట ఆ వనంలో. ఎవరా ముగ్గురు అన్నారు. రామచంద్రమూర్తి మెత్తటి ఆ సెజ్జ మీద పడుకోబెట్టాట. లేలేత పచ్చికది వాళ్ళు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి రాళ్ళ మీద రప్పల మీద పడుకోబెడతాడా? లేత పచ్చిక చివుళ్ళన్నీ కోసి తన ఉత్తరీయం దాని మీద పరిచి అలా పడుకోరా రామా అన్నారట. ఆయన ఎలా పడుకున్నారో అన్నారు. క్యాస్ట్యూమ్ ఎక్కడికి పోతుందండి, ఆ ఎడం చేయి కుడి చేయి తల కింద పెట్టుకు పడుకున్నారట. భోగీంద్రశాయినం పురుకుశలదాయినం పురుషం శాశ్వతం కలయే భోగి అలా పడుకున్నాడు. లక్ష్మణస్వామి దిగువన పడుకున్నారు. నిద్రపోని వాళ్ళు ఎవరు అన్నారు. విశ్వామిత్రుడు నిద్రపోలేదు. ఆ వనంలో ఉండేటువంటి వనకాంత ఆవిడ నిద్రపోలేదుట. విశ్వామిత్రుడికి థ్యాంక్స్ గివింగ్ వీక్ చెప్పింది, ఈ పిల్లల్ని తెచ్చావు, లేకపోతే వీళ్ళు ఎక్కడో అక్కడ ఉంటే నేను చూసేదాన్నా, ఇంత అదృష్టం కలిగించావు అని చెప్పి విశ్వామిత్రుడికి థ్యాంక్స్ చెప్పిందిట వనకాంత. మూడో ఆవిడ ఎవరన్నారు. రాత్రికి అధిష్టాత్రి అయిన తిమిరకాంత, చీకటి ఆవిడ కూడా నిద్రపోలేదుట. తెల్లారులేస్తే నా బతుకు చీకటే, వాడు వచ్చేస్తాడు సూర్యుడు, వాడు వచ్చేలోపు నా జీవితం తెల్లవారాలి అని ఆవిడ కూడా నిద్రపోకుండా నిద్రపోతున్న రామచంద్రమూర్తి సోగ కనుల సొగసు చూడతరమా? ఎవరికి తెలుసు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. బలా అతిబలా విద్యలు ఉపదేశించారు. అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ పెద్ద కాటుక పర్వతం నడిచి వస్తున్నది. ఓసన ఓసన నరోసన నరోసన ఈ మనుజుల వరుగొనర్తు ఇల్లు గుమ్మన ఓసన నరోసన నరోసన ఓసన నరోసన నరోసన ఓసన నరోసన 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 నరోసన. రాక్షసులు అట్లాగే పాడతారు. అంటే అదే రాక్షస సంగీతంగా మూలుగు సంగీతం అవుతుంది.
ఎవరది అన్నారు. సుకేతుడనే యక్షుడి కూతురు, సునందుడనే యక్షుడి భార్య. అగస్త్య మహర్షి శాపం చేత రాక్షస ప్రవృత్తితో తాటక. మనందరికంటే అదృష్టవంతురాలు అన్నారు. ఎందుకయ్యా అన్నారు. రాముణ్ణి చూసిన తర్వాత మరెవరిని చూడలేదయ్యా, అది ఇంకా అంతకంటే అదృష్టం ఏమిటి అన్నారు. పైనుంచి వస్తున్నది, దానికి ముందు ఎవరు కనపడ్డారు? విశ్వామిత్రుడు కనపడ్డాడు. తింటం ఎలా తినాలి అన్నారు. రాక్షసుల్లాగా తినాలి అన్నారు. అందుకనే బాలమురళి గారు కూడా చెప్పారు, అన్నమునకు ఆంధ్రము అన్నారు. అన్నం మనమే తింటాం, మనమే తినాలి. ఆ అన్నం తింటూనే 60 ఎకరాల పొలం నేతి కొమ్ములోంచి వెళ్ళిపోయింది. నేతి కొమ్ము చెంబులోంచి వెళ్ళిపోయింది. పోతే పోయింది దిక్కుమాలిన పొలం. ఎంత అన్నం తిన్నాం. అన్నం ఆంధ్ర వాళ్ళే తింటారట, మిగతా వాళ్ళు ఎవరు తినరు. ఓ గిద్ద బియ్యం పెట్టుకొని 3 కప్పులు సాంబారు పోసుకొని అందులోనే అప్పడం, అందులోనే పప్పడం, అందులోనే చెప్పడం, తినటం ఇట్లా చెప్పడం. మనం చూడండి, ఉత్తపప్పు, గోంగూర పులుసు కూర, అంత మంచి పచ్చిమిరపకాయలు, బ్రహ్మాండమైనటువంటి గుమ్మడొడియాలు, ఆ పక్కన నువ్వుల నూనె, మజ్జిగ పులుసు. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా నేను పెట్టేస్తున్నా, తినండి. అసలు ఒక్కొక్క ముద్ద కుమ్ముతూ ఉంటే రంభాది అప్సరగణలు ఆడుతున్నా ఇప్పుడు కాదు పో తర్వాత చూద్దామంటాం. ఎందుకు అన్నారు, మనకు అదే జీవాధారం కాబట్టి, మనకు అదే ఆకలి కాబట్టి. అది ఎలా తిన్నదండి? ఈ విశ్వామిత్రుడి ముసలాడు ఎక్స్పైరీ డేట్కు దగ్గర పడ్డ మందు, వీడిని తొందరగా తినేయాలి. ఈ పిల్లల్ని అలా తినకూడదు. ఈ పిల్లల్ని ఏం చేయాలి? వాల్మీకి కాలంలో కళ్ళు లేదు, నారాయణదాస్ గారి కాలంలో కళ్ళు ఉందిగా. కవి అనేటువంటి వాడు కరెంట్ అఫైర్స్ను కూడా టచ్ చేస్తేనే కవి అవుతాడు, లేకపోతే అవును కపి అంతే. ఎలా తినాలి? కళ్ళు ద్రావునప్పుడు ఊరగాయ పాళము. ఈ పిల్లలిద్దరినీ ముక్కల కింద కొట్టి బాణల్లో వేస్తే మామిడికాయ ముక్కల పచ్చడిలాగా బాగా ఊరుతుంది కదా. ఆ ఊరినటువంటి పచ్చడి ఎప్పుడు తినాలి? కళ్ళు ద్రావునప్పుడు ఊరగాయ పాళము. ఈ కళ్ళు తాగే వాళ్ళంతా ఆ గట్ల మీద కూర్చొని అంత రాబాకో అంటే మీరు నన్ను అడుగుతారు, నీకు ఎప్పుడన్నా అనుభవం ఉందా అని. అబ్బాయి చూస్తున్నాడు ఎంత సీరియస్గానో. వీడు ఇలా చెబుతున్నాడు అంటే వీడికి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో. బాబు నీకు దండ, నాకేం తెలియదు. అన్నిటికీ ప్రాక్టికల్ అక్కర్లా, థిరియాటిక్ చాలు. ఈ కళ్ళు తాగే వాళ్ళందరూ ఆకు మీద పెట్టుకొని ఆ కళ్ళు సీసా వంతులో పోసుకొని అంత నాలిక్కి రాసుకుంటారట. వాళ్ళని అడిగితే తెలుస్తుంది, నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? మనకి దొంగరాముడు అని ఒక సినిమా వచ్చింది, సావిత్రి ఆర్ నాగేశ్వరరావు, అక్కడో పాట ఉంటుంది. ఆకలైతే సన్న బియ్యం కూడున్నది అందు. చూశారు ఏమిటిది చెప్పండి? నేను అనగానే మీకు వచ్చిందే. అందులోకి అరకోడి కూరున్నది. రామదాస్ ఉత్సవాలు ఏమనుకున్నారో, ఆ పైన రొయ్య పొట్టు చారున్నది, మాటున్నది మంచి మాటున్నది, రారోయి మాయి. ఇన్ని చెప్పాలి హరిదాసు, చెప్పకపోతే బుట్టలో పెట్టి మూతేస్తారు. ఎన్ని చావులు మేము అయ్యా. ఇది తినే వాళ్ళకి తెలుస్తుంది గుడ్ కాంబినేషన్. ఇది ఎవరు రాశారంటే పెండ్యాల గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, దుక్కిపాడి మధుసూదన్ రావు గారు అడిగారట, ఇంత బాగా రాశారు కాంబినేషను, మీరు ఎప్పుడైనా ప్రాక్టికల్ పడ్డారా అని. బుద్ధికి వచ్చింది రాశానరా అంటే ఆయన అన్నారట, తినేవాళ్ళకే తెలుస్తుంది ఇది గుడ్ కాంబినేషన్ అని, మీరు తినకుండా రాశారంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అన్నారట. నువ్వు ఆపుతావా, మేము బయటికి వెళ్ళమంటావా అని అడిగారు. కళ్ళు ద్రావునప్పుడు ఊరగాయ పాళము, కొల్లగా నంచుకొనేదా కొంతకాలము. అయ్యా కబళించడానికి వస్తున్నది. విశ్వామిత్రుడు అన్నాడు, రామా దాన్ని నిబర్హణం చేయరా అన్నారు. తాటక సంహారం లేదండి, తాటక నిబర్హణం అన్నారు. వీళ్ళు తర్వాత ఏదో మంచి కార్యక్రమానికి వెడుతూ అప్పుడే చావులు ప్రారంభం చేస్తే ఎట్లా? నిబర్హణం చేయమన్నారు. నిబర్హణం అంటే ఏంటన్నారు? దీని మొగుడు ఎప్పుడో పైకి వెళ్ళిపోయినాడు, వాడికి అన్నం వండి పెడదామన్న ధ్యాస లేక ఇది ఇక్కడే తిరుగుతున్నది. విభీషణుడు చెప్పాట, వాడికి అన్నం వండి పెట్టాలా, వాడు ఏడుస్తున్నాడు, దీని పైకి పంపిస్తూ అన్నారు. అంతే నిబర్హణం.
ఇక్కడ విశేషం ఏమిటి అన్నారు, తామస సంహరణం, రాజస సంస్కరణం, సాత్విక స్వీకరణం జరిగినటువంటి చరిత్ర బాలకాండ. తామస రూపిణైన అహల్యను తాటకిని సంహరించారు, రాజస రూపంలో ఉన్న అహల్యను సంస్కరించారు, సాత్విక రూపంలో ఉన్న సీతమ్మను స్వీకరించారు. ఎవడు చేయగలడండి అన్నారు. ఎవడు త్రిగుణాతీతుడో వాడే చేయగలడయ్యా, ఇంకోళ్ళు ఎలా చేస్తారు? గుణాలున్నవాడు గుణాలున్నవాడినే కోరుకుంటాడు, గుణరహితుడే గుణాలను తీసివేయగలుగుతాడు. తాటగా నిబర్హణం జరిగింది. ఆ తర్వాత యజ్ఞం జరిగింది. మారీచ సుబాహులని వాళ్ళ అకౌంట్ వాళ్ళకి ఇచ్చేశారు. అక్కడ నుంచి మిథిలానగరం వెళ్ళిపోతూ మధ్య మార్గంలో ఆ సిద్ధాశ్రమాదులన్నీ కూడా ఆ రోజులలో జియోగ్రాఫిక్ ఛానల్కి ఎవరు క్రియేటివ్ హెడ్ అంటే విశ్వామిత్రుల వారే. అన్నీ చూపించాడు ఆయనకి. అహల్యని ఉద్ధరించారు అన్నారు. కొన్ని రామాయణాల్లో అహల్య శిలగా ఉందని చెప్పారు, వాల్మీకంలో అహల్య శిలగా ఉందని చెప్పల. ఆయన ఆశ్రమంలోకి వచ్చేటప్పటికల్లానే ఆశ్రమానికి చైతన్యం కలిగింది అన్నారు. అంతకుముందు ఎలా ఉంది అన్నారు? జడత్వంతో ఉంది అన్నారు. జడం చైతన్యం అవ్వాలన్నా, పాపం తొలగాలన్నా, అజ్ఞానం పోవాలన్నా ధర్మదేవత స్పర్శ తగలాలి. అదే తగిలిందయ్యా అక్కడ. ఆవిడ స్తోత్రం చేసింది. శ్రీపతి మీ మహిమ పొగడ శివుని తరము పూతనామా మీ పదం బూదాకినంత నే పవిత్రనైతి రామ. సగుణుడవును నిర్గుణుడవు సజ్జన రక్షకుండవును, జగము మీకు వేరుగాదు స్వర్ణమునకు చాయవలెను అనుచు నుతించే అహల్య శ్రీరాముని వినవే. అధ్యాత్మ రామాయణం ఎంత మంచి రామాయణం. అహల్యోద్ధరణం చేశారు. అక్కడి నుంచి మిథిలానగరం చేరారు. వాల్మీకంలో ఇంత రాజసభలు లేవు. ఆయా కవుల కల్పన చమత్కృత చేత ఓ సభ వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వటం వేసే నష్టమేం లేదు. ఏటికి వంకర ఉంటుంది, నీటికి వంకర ఉండదు. చెరుక్కి వంకర ఉంటుంది, తీపికి వంకర ఉండదు. భగవద్గుణాన కీర్తన ఎలా చేసినా పుణ్యమే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే, అంతే కదా. 56 దేశాల వాళ్ళు వచ్చారు. మంచి దస్పల్లాలో ఇచ్చారు. కొంచెం లేటుగా వచ్చారు, దాస్ ప్రకాష్లో ఇచ్చారు. ఇంకొంచెం లేటుగా వచ్చారు, తాజ్ ఒబెరాయ్లో ఇచ్చారు. ఇంకొంచెం లేటుగా వచ్చారు, కృష్ణా ఒబెరాయ్లో వచ్చారు. ఇంకా లేటుగా వచ్చారు, గోవిందరాజ్ స్వామి సత్రాలు ఇచ్చారు టీటీడీలో. అయ్యా ఇంకా లేటుగా వచ్చారు, నా పోటీ బ్యాచ్ ఉంటారుగా, వాళ్ళకేమి ఇచ్చారు అన్నారు. వీధి వాళ్ళ అరుగులు బాగు చేసి ఇచ్చారు. ఈ అరుగుల మీద కూర్చున్న వాళ్ళకే ఆలోచన, మా వెనక వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తాం? మన ఇంట్లో కరెంటు పోతే ఎదురింట్లో పోయిందా అని చూస్తాం. పోయితే 7 రోజుల తర్వాత వచ్చినా దిగులు లేదు మనకి. ఎందుకంటే ఇది ఓపెన్ టు ఆల్ చేస్తే మనకు ఆనందం. అప్పుడు వాళ్ళకి ఏది ఇవ్వదలుచుకుంటే అది ఇస్తానంటున్నాడు జనక మహీపతి. ఆ సమయంలో భట్టుడు వెళ్ళి చెప్పారు. వెంటనే తెల్లగున్న ఏనుగు పిల్లతో ఎదురొచ్చాటండి జనకుడు. ఈ అరుగుల మీద కూర్చున్న వాళ్ళు అనుకున్నారట, 3 రోజులైంది మనం వచ్చి, కనీసం కర్పూర బిళ్ళతో కూడా ఎంటర్ అవ్వలేదు. విశ్వామిత్రుడు ఎవరో 2 పోరగాళ్ళని పట్టుకొచ్చేటప్పటికల్లా జనకుడు తెల్లగున్న ఏనుగు పిల్లతో ఎంట్రీ అవుతున్నాడంటే ఇదేదో క్యాండిడేట్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఇంటర్వ్యూ ఏమో. పైగా టీఏ/డిఏలు ఇవ్వబడవని చెప్పారు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. విశ్వామిత్రుడు వచ్చినందుకు గున్న ఏనుగు పిల్లతో ఎదురొచ్చాడు. వచ్చేంతవరకు ఆయనకి తెలియదు ఈ పిల్లలు వస్తున్నారని. ఆ వచ్చినవాడు అంతే, విశ్వామిత్రుడి వెనక ఉన్న రామచంద్రమూర్తిని చూసి, చూడు మా ఇతనిని, పని చూడరా జనక, నీకు విదేహత్వం ఇప్పుడు, చూడు మా ఇతనిని. ఏమవుతుంది గురువుగారు? చూపుగవ సఫలమగు చూడు మా ఇతనిని, చూపుగవ సఫలమగు నేడు నే తెచ్చిదు, నేడు నే తెచ్చితి నీకు తగు అల్లుని, చూడు మా ఇతనిని. చూడు నీ చూపు గవ సఫలమగు అన్నారండి. అందుకనే మానసవన చెరవర సంచారము నిలిపి
మూర్తి బాగుగా పొడగనే చూడనే. అల్లా చాగయ్య గారు అంత దరిద్రం లేదా ఆయనకి. చూడటం వేరు, పొడగనటం వేరు. పొడగనటం అంటే ఏమిటన్నారు? దేన్ని చూస్తే ఇంకో దాన్ని చూడాల్సిన అవసరం లేదో అదే పొడగనుట. పొడగంటిమై అన్నారే కానీ చూచి తినయ్యా అల్లా అన్నమయ్యేవారు. అయ్యా చూపుగవ సఫలమగు, సార్థకత కలుగుతుంది. ఇక్కడ నారాయణదాస్ గారు దాదాపు 12 రాగమాలికలు చెప్పారు. 12 రాగమాలికలు చెప్పారు. మేము 2 ఏడవటానికి ఇబ్బందిగా ఉంది. అయ్యా అయితే మీరు లోపలికి రండి అన్నారు. వాకిట్లో వాళ్ళు అడ్డుకున్నారు. వీళ్ళు మా తర్వాత వచ్చిన బ్యాచ్ లోపలికి ఎందుకు తీసుకెడతామని. జనకుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు. మీ వెంట వచ్చిన వాళ్ళని బట్టి మీ స్థితిని నేను లెక్క వేశాను. విశ్వామిత్రుడి వెంట వచ్చారు అంటే వచ్చేవాళ్ళు మాకంటే గొప్పవాళ్ళు అయి ఉంటారు. మాకంటే గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళు మా ఇంటికి వస్తే వాళ్ళకి వేరే ప్లేస్ ఉంది, మీరు ఇక్కడే వారక్కడే అన్నారు. ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు ఏమంటారు? మనల్ని డైరెక్ట్గా తిట్టరు. రేయ్ నీ ఫ్రెండ్స్ 2-3 పేర్లు చెప్పు అంటారు. దాన్ని బట్టి వాళ్ళు గ్రహిస్తారు. ఒక మంచి అంతఃపురం చేర్చారు. సాయంత్రం అయింది. సాయం సూర్య ఉపాసేనో. రామచంద్రమూర్తి ఎప్పుడూ అకాల సంధ్యావందనం చేసి ఎరగటండి. సకాల త్రికాల సంధ్యావందనం చేసేవారట. అయింది. మంచి ఆభరణాలు అన్నీ కట్టుకున్నారు. విశ్వామిత్రుడు అన్నాడు, కొంచెం కొత్త ప్లేస్లోకి వచ్చాం కాబట్టి మరీ ఎక్కువ దూరం పోకుండా సైట్ సీయింగ్ ఏమన్నా ఉంటే చూసిరండి ఆయన. ఈ ప్రోగ్రాం ఆ రోజుల్లోనే ఉంది. లక్ష్మణస్వామి వెంట ఆయన వనంలోకి బయలుదేరాడు. అదే సమయంలో సీతమ్మ వారి ఇటు రావటం, సీతారాముల ప్రథమ సందర్శనం కలగటం. రాముణ్ణి చూసినంత మాత్రమున సీతమ్మ మహదానంద పరవశి అయి లేడి పిల్లలాగా ఎగురుతూ వెళ్ళిపోయిందిటండి. రామచంద్రమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఈ పిల్ల ఏమిటి వచ్చింది, ఆ పూల బుట్టలో ఉన్న ఒక 2 పూలు నా మీద చల్లింది, ఓ పూ తీసి తల్లో పెట్టుకుంది, వెళ్ళిపోయింది ఏమిటి? కురొక్కారు మెరగులాగున తళుక్కున మెరసే ఇప్పుడు మరగపడదేమకోత్తముడా. ఓ మెరుపు మెరిసింది లక్ష్మణ అన్నట్టు. ఊరుకో అన్నయ్య, మెరుపు ఊరు అంటావు, వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుందన్నారు. మెరుపులు ఏమిటన్నారు? రామచంద్రమూర్తికి అబద్ధం ఆడటం తెలియదు. అదే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు. ఏం రామా, ఏమిటి మెరుపులు అంటున్నావు, ఉరువులు అంటున్నావు, ఏమిటి సంగతి? గురువుగారు అలా ఓ మెరుపు మెరిసిందండి, నువ్వు చూసావా? చూశానండి. ఈయన ఇంకో మాట అన్నాడు, మేఘం వచ్చిన వెనుక మెరుపు రాకుండునే ఇంత సౌఖ్యమని చెప్పజాల ఎంతో ఏమో. అంతే, కొన్నిటికి మాటలు లేవు అంతే. ఆ మెరుపు తీగ రేపు నీకు కాబోయే తీగ అన్నారు. ఆ రాత్రి ఎవరెవరికి ఎట్లా నిద్రపట్టిందో, ఎవరెవరికి ఎట్లా తెల్లవారిందో చెప్పారు. ఇప్పుడు మనకు అదంతా అనవసరం. తెల్లవారింది, రాజసభలోకి వెళ్ళిపోయినారు. ఒకసారి మీరు కూడా వెళ్ళిపోదాం, ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. వెళ్ళిపోయినారు. చాలామంది కూర్చున్నారు. ఎట్టకేలకు చివరికి 12,000 మంది బౌన్సర్లు 10 చక్రాల బండి మీద ఏదో తీసుకొచ్చారు. అప్పటి వరకు అనౌన్స్మెంట్ ఉండేది కాదు, వెనకట్లో అట్లా ఉండేది. ఇప్పుడు MDDM పేపర్లు చండీగఢ్లో కూడా లీక్ అయిపోతున్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగిందో మనకి చూడండి. కొంచెం కళ్ళు తుడుచుకు చూశారు కళ్ళదోళ్ళు. విల్లు, పిల్లకి పెళ్ళికి విల్లుకి ఏమిటి లింక్ అసలు? జనకుడు అల్లంగా పంపిస్తాడా? దీన్ని ఏమన్నా గిఫ్ట్గా ఇస్తాడా? చెప్పాడు, ఈ విల్లు ఎక్కువ పెట్టినవాడు జనక జామాత అవుతాడు, ఎక్కువ పెట్టని వాడికి జనకజ మాత అవుతుంది అన్నారు. చెప్పారు మహాప్రభు. డిపాజిట్లు పోవటం ఎందుకు? ఎవడో అసలు చెయ్యత్తలా. ఉర్వీతలం నిర్వీర్యముపపశ్యాహ అని అడిగాడు. పౌరుషవంతులు లేరా అంటే అప్పటికి కూడా రామచంద్రమూర్తి లేవలేదండి. ఇది రామాయణం మనకు ఆదర్శం. ఆ పక్కన ఉన్న ఎర్ర పిల్లవాడు వాళ్ళు వేస్తున్నట్ట సీట్లోంచి. విశ్వామిత్రుడు, రే కూర్చో, కూర్చోరా, మనం ఇద్దరం ఈ ప్రోగ్రామ్కి అన్ఫిట్, పనికిరాం. నాది ఎక్స్పైర్ అయిపోయింది, నీది మార్కెట్లోకే ప్రోడక్ట్ రాలేదు, కూర్చో, కూర్చోరా. నేను కూర్చోను గురువుగారు అంత మాట. రే అన్నవాడు బాగానే ఉన్నాడు, విన్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో నీకు నాకు కూర్చో. బలవంతంగా కూర్చోబెట్టాడు.
అయినా రామచంద్రమూర్తి లేవల. అప్పుడు విశ్వామిత్ర మహర్షికి తప్పల. విశ్వామిత్రస్య ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధను పశ్య ఇతి రాఘవమబ్రవీత్. చాగయ్య గారు అంత సాహసం చేయలే. ముని కన్ను సైగదెలిసి అన్నాడంతే. ఆ ధనస్సు చూడు రామా అన్నట్టండి. అప్పుడు లేచాడు రామచంద్రమూర్తి. అంతకు వరకు ఈ రాజుల తలలు ఎట్లా ఉన్నాయన్నారు, పొద్దు తిరుగుడు పూలు వాలిపోయినట్టుగా వాలిపోయినట్ట. జనకుడు 3rd డిగ్రీ కంటే ఎక్కువ ఉపయోగించాడు. ఆయన ఎంత వేదాంత అయినా ఆడపిల్ల తండ్రి కదా, కడుపు మండదా. రాముడు లేచేటప్పటికల్లా వీళ్ళందరూ తలలు లేచాయిటండి. ఎలాగో అన్నారు, సూర్యోదయం అయితే మళ్ళా పొద్దు తిరుగుపు ఎలా విచ్చుకుంటుందో, సూర్యవంశ సంజాతుడైనటువంటి రామచంద్రమూర్తి సింహాసనంలోంచి దిగంగానే వీళ్ళందరూ అలా ఎత్తారు. ఆహా కన్నా వారలెంత ధన్యులో. నారాయణదాస్ గారు ఎంత మంచి ఇది చెప్పారు చూడండి. కన్నా వారలెంత ధన్యులో శంకరు ధనువే కిడదలగోను వీరు. కన్నా వారలెంత ధన్యులో వెడదయురము ముత్యాల కంటెతో వెడదయురము బంగారు దూపటి వల్లవాటుతో ఎడమకాలి పెండేయరముతో ఎడమకాలి పెండేయరముతో అరుగు తెలుసు పుల్లభోజు. గన్న వారలెంత ధన్యులో జయ శ్రీమద్రమారమణ గోవింద. భక్తులంతా మధ్యాహ్న నిద్రలో ఉన్నట్టున్నారు. జయ శ్రీమద్రమారమణ గోవింద. పొద్దున్న టిఫిన్ బాగా పనిచేసినట్టుంది గోవింద. అయ్యా అలా వచ్చారు రామచంద్రమూర్తి. సీతమ్మ వారు చూసింది, అమ్మవారిని ప్రార్థించింది. ఈ పిల్లవాడు నా మెళ్ళో పుస్తకట్టాలి తల్లి అంటే ఆవిడ అడిగింది నాకేంటి అని. అమ్మయ్యో ఏమైనా ఆడపడుచు అనిపించా వదినా? ఆడపడుచులతో ఎట్లా అయినా కష్టమే. పుట్టింట్లో ఏం లేదనుకోండి, అత్తవారింట్లో బాగా ఉందనుకోండి, మా ఇంట్లో ఏం లేదని సంచులు పట్టుకెడతారట. అత్తవారింట్లో ఏం లేకపోయినా, అత్తవారింట్లో బాగా ఉండి పుట్టింట్లో ఏం లేదనుకో, మా ఇంట్లో ఏం లేదు, ఇక్కడ సంచులు మోయటమే అక్కడ సంచులు చేరేయటమే. వదినా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగిందిట. మరి నాకేమన్నా ఇస్తే మా ఆయనకి చెప్తాను. వెంటనే సీతమ్మ వారు చెప్పిందిట, అమ్మ ఈ పిల్లవాడు ఆ శివకార్ముకాన్ని ఎక్కువ పెడితే 14 ఏళ్ళు అరణ్యంలో బ్రహ్మచర్య వ్రతంతో నిన్ను ఉపాసిస్తాను భగవతి, ఇంతకంటే నేనేం చెయ్యలేను. కోరుకోందే ఎవ్వరికి ఏం రావండి, మనం మర్చిపోతాం. కొరియర్ వాడు గుర్తొచ్చి చక్కగా ఇచ్చి ఫోటో తీసుకొని ఎడతాడు. అందుకనే ఆవిడకు కూడా 14 ఏళ్ళు తప్పల. అది అయింది. రామచంద్రమూర్తి అమ్మవారి వైపు చూశాడు. ఏమే అమ్మాయి వచ్చినాయా? అన్నీ వచ్చినాయి అన్నయ్యా. నువ్వు ధనుస్సు ఎక్కువ పెట్టు. అమ్మ అది మీ ఆయనదే. మా ఆయనదా? నేను చెప్పకుండా మా ఆయన ఉన్నా మాట్లాడతాడా? సహజంగా మన ఇళ్లల్లో 2 సంప్రదాయాలు ఉంటాయి. సహజంగా అడుగుతారు, ఏమండి మీ ఇంట్లో చిదంబర సంప్రదాయమా మధురై సంప్రదాయమా? చిదంబర సంప్రదాయం ఏంటన్నారు. పాపం ఆవిడ కామమ్మగారు శివకామమ్మగారు మడిగట్టుకొని వంటింట్లోనే కూర్చుంటుంది. పెత్తనం అంతా నటరాజ స్వామి వారు చేస్తూ ఉంటారు. మధురైలో ఏమిటన్నారు, ఆయన దావళి కట్టుకొని జపం చేస్తుంటాడు, పెత్తనం ఈవిడ చేస్తూ ఉంటుంది. సహజంగా మన ఇళ్లలో మాట్లాడతారు. ఇద్దరు ధైర్యంగా అబద్ధం చెప్తారు ఒక మాట. ఆడవాళ్ళని ఏమన్నా అడగండి, అమ్మో మీ అన్నయ్యని అడగందే ఏం చెప్పనమ్మా, ఇది శుద్ధ అబద్ధం. వాడిని అడగండి, అసలు నా మాట ఇది అబద్ధమే. అక్కడ ఎట్లాంటి వాడైనా చతుస్సాగరం తప్పలా. వెంటనే అమ్మవారు చూసిందట పరమేశ్వరుడి కార్ముకం వైపు. ఏ ఇంటాయన ఏ ఇంటావిడ మాట వినకుండా ఉంటాడా? నా ఇంటాయన ఆ ఇంటావిడ మాట వినకుండా ఉంటాడా? పెళ్ళు మనే విల్లు గంటలు గల్లు మనే గుభిల్లు మనే గుండె రూపులకు జల్లు మనయ జానకి దేహము. పెళ్ళు మన్నాయి గంటలు గల్లన్నాయి, రాజుల గుండె గుభిల్లున్నది, సీతమ్మ ఒళ్ళు జల్లన్నది. దట్టమైన చీకటి వ్యాపించింది. అందరూ మూర్ఛపోయినారు. మేలుకున్న వాళ్ళు ఎవరన్నారు? జనకుడు, శతానందుడు. ఈయన ఎవరన్నారు? గౌతముడు, అహల్య కుమారుడు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్రుడు, సీతమ్మ తల్లి, ఈ 6గురే మేలుకున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత అందరూ లేచారు.
బతికుందామని కన్ఫర్మ్ చేసుకున్నారు, లంచ్ తినొచ్చు అనుకున్నారు. ఈ లోపల ఏమైందన్నారు, డయాస్ మీద క్యాండిడేట్ మారాడు. ఈ విరిసిన పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు. ఈ వెంటొచ్చిన ఎర్రవాడు 2 ముక్కలు ఎత్తి చూపిస్తున్నాడు. మీరేదో ప్రపంచంలో ప్రళయం వచ్చిందనుకున్నారు, మా అన్నయ్య విల్లు ఎక్కువ పెడితే ఇదిగో విరిగింది, ఇదో ముక్క అని. వెనకట్లో రవివర్మ చిత్రాలు ఉండేవండి, తైలవర్ణ చిత్రాలు ఎంత బాగుండేవో. సీతమ్మ వారు అలా నిలబడి ఉండేది, రామచంద్రమూర్తి ఇలా కూర్చునేవారు, లక్ష్మణస్వామి ఇలా 2 చేతులు చూపించేవారు, విశ్వామిత్రుడు ఎంత బాగుండేవో ఆ చిత్రాలు. అయ్యా సీతమ్మ వారు గబగబా మాల వేయబోయింది. ఆయన అలాగే నిల్చున్నారు, తలొంచలా. గురువుగారు అంది సీతమ్మవారు. ఏమ్మా, ఏంటండి ఇట్లాంటి శిష్యుని తెచ్చారు? ఏమైంది అమ్మా? తల వంచట్లేదు గురువుగారు, వంచితే కదా నేను దండయ్యాలి అంది. ఆహా, తల వంచలేదా? తూ చింతామత్ కరో బేటీ మైహూనా అన్నట్ట విశ్వామిత్రుడు. రే రామయ్య అన్నట్ట. ఏం గురువుగారు ఉంచాడా? వేసాయి. అప్పుడు వెయ్యబోతే రామచంద్రమూర్తి దండ పట్టుకున్నారటండి. ఆగు సీత అన్నట్ట. జనకుడు గబగబా వచ్చాడు. ఎందుకు అని అడిగారట. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మేము విల్లు ఎక్కువ పెట్టలేదమ్మాయ్, మీ నాన్న క్వశ్చన్ చేశారు, ఇస్ దేర్ ఎనీబడి అని. ఉన్న ఆన్సర్లో విరిచాం కానీ నిన్ను పెళ్ళాడాలి అంటే మా పెద్దలు అంగీకరించాలి. అది రామాయణంలో ఉన్న ధర్మం. వివాహాన్ని ఎప్పుడూ పెద్దలకే వదిలేసేయాలి. తొందరపడి చేసుకుంటే తర్వాత మార్చుకోవడానికి వీల్లేదు, మార్చుకోవడానికి వీల్లేదు. అది పెద్దల నిశ్చయం మీద కుంచేసేయాలి. అప్పుడు అనుకున్నాడు, అందుకే కదా మీరు సమాన ధీర, ఆయనకే సిద్ధం అయ్యా. వెంటనే జనకుడికి దశరథుడికి కబురు వెళ్ళింది. ఈ వెంట ముక్కలెత్తాడే వాణ్ణి చూసేటప్పటికలా జనకుడికి ఐడియా వచ్చింది. అందుకనేగా సూరయ్య పెళ్లిలోనే పేరయ్యకు ఉపనయనం చేయించేస్తాం. ఇంకా అవే ఖర్జూరపకాయలు, అవే వక్కలు, అవే పంతులు గారు ఏమన్నా అడిగితే కానివయ్యా నీళ్ళు సర్దు అంటుంటాం. జనకుడికి తమ్ముడున్నారు కుశధ్వజుడు అని, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. సరే వాళ్ళని తెచ్చారు. 9 రోజుల తర్వాత దశరథుడు మంత్రి సామంత దండనాథ పురోహితులతో మిథిలానగర ప్రవేశం చేశాడు. సూర్యవంశంలో మగపిల్లల పెళ్లికి పట్టపు దేవేరులు వచ్చే సంప్రదాయం లేదు కాబట్టి కౌసల్యాదులు రామ కళ్యాణానికి రాలేదు. మంత్రి సామంతులతోనే వచ్చారు. ఎదుర్కోలైంది. ఎక్కుపెట్టిన వాడికి ఆ పిల్ల అన్నారు, మరి ముక్కలు ఎత్తాడుగా, మరి వాట్ అబౌట్ దిస్ ఫెలో అన్నారట. బావగారు మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, జనకుడి భార్య పేరు సుమేధ. సుమేధ వల్ల జనకుడికి ఓ సంతానం ఉన్నది. ఆ పిల్లను ఈ అమ్మాయికి అన్నారు, వీడికన్నారు. మరి నాయన భరత అలా నించో అన్నాడు. బావగారు ఒరే మాండవ్ ఎక్కడ్రా? అక్కడ నించో అమ్మా. శత్రుఘ్న, శృతకీర్తి. దశరథుడికి వణుకొస్తున్నది. చెస్సులో ఎక్కడ పడితే అక్కడ చెక్క చెప్పినట్టుగా మేము మగపిల్లాన్ని నిల్చోబెట్టం కానీ ఆడపిల్లల్ని పెడుతున్నారు. అసలు ఎంతమంది ఉన్నారో వీళ్ళింటో. దశరథుడి దగ్గర పిల్లలు లేరని జనకుడికి తెలుసు కానీ జనకుడి దగ్గర పిల్లలు లేరన్న సంగతి దశరథుడికి తెలియపోవడం చేత జనకుడు ఏమంటున్నాడు, బావగారు రండి, నిలబెట్టండి, ఇంకా రానివ్వండి. మా దగ్గర లేరు బావగారు, ఇంకా మా దగ్గర లేరండి. వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు. ప్రాజాపత్య వివాహం జరిగింది రామచంద్రమూర్తికి. ప్రత్యేకించి సీతారాములకు ఒక దివ్యమైన ఆసనం వేశాట జనకుడు. ఇప్పుడు నా జన్మ సఫలమైంది అంటే నారాయణదాసు గారు ఒక మంచి కీర్తన చెప్పారు. ఆ కీర్తనతో మనందరి జన్మలు కూడా రామచంద్రమూర్తి సఫలం చెయ్యాలి అని ప్రార్థిస్తూ, సీతకు రాముడు రామునకు మరి సీత దప్ప అగపడదు అదే భూతలమున అటువంటి సొగసైన భూతలమున అటువంటి సొగసైన పుణ్యదంపతులు మరి ఇక పూటరు. సీతారాముల పూర్ణ పరస్పరయ ప్రీతి చేప నాతరమా.
చక్కగా వివాహం జరిగింది. తలబ్రాలు పోసుకున్నారు. అవన్నీ ఎన్నో ముచ్చట్లు. పరశురాముడి యొక్క అవతార పరిసమాపనం చేయించి ఆయన దగ్గర ఉన్న వైష్ణవ చాపాన్ని స్వామి స్వీకరించి దాన్ని అగస్త్యుల వారికి ఇస్తే యుద్ధకాలంలో మళ్ళీ అదే ధనస్సు తీసుకొచ్చి ఆయనకు అందించాడు. అటువంటి నూతన దంపతులైన సీతారామచంద్రులు మనందరినీ ఇటువంటి కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్న ప్రత్యేకించి ఈ కుటుంబాన్ని సర్వదా శతధా సహస్రదా కాపాడతారు. అయ్యా మనం నమస్కారం తప్ప ఏం చేయలేం భగవంతుడికి అని ప్రార్థిస్తూ అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే రాజీవ నయన త్యాగరాజ వినూతమైన మీనామ రూపములకు నిచరేయ మంగళం సకేద పురనివాస సామ్రాజ్య పటాభిషేకమీనామ రూపములకు నిచరేయ మంగళం 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 మంగళం. సరస్వతీమూర్తులైన మీ అందరికీ కూడా మరొక్క మారు నమస్కరిస్తూ రాజా రామచంద్ర మహారాజుకి, భద్రాచలాధీశునకు, భక్త రామదాసుకి, భాగవత మండలికి, సద్గురు మండలికి, జ్ఞాన మండలికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. జై శ్రీరామ్. అద్భుతమైనటువంటి హరికథ. ఇది ఒక 4-5 గంటలు ఉంటే అప్పుడు మనకి ఒక కాస్త ఏదో ఆకలి తీరుతుందేమో అని అనిపిస్తుంది. ఈ ఆకలి తీరేది కాదు ఇది. ఎందుకంటే ఇది సోల్ ఫిల్లింగ్ యాక్టివిటీ, తర్వాత స్టమక్ ఫిల్లింగ్ యాక్టివిటీ మనకి ఇప్పుడు. ఎందుకంటే కొన్ని టైం ప్రకారం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఆపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అద్భుతంగా ఆ హరికథని చెప్పిన మన సింహాచల శాస్త్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు మీ అందరి తరఫున. వారికి సహకరించిన, వైలిన్పై సహకారం అందించిన శ్రీ పాలపర్తి ఆంజనేయ శాస్త్రి గారికి, మృదంగ సహకారం అందించిన శ్రీ కందుల అనిల్ కుమార్ గారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు సంస్థ తరఫున తెలియజేసుకుంటూ వారిని సత్కరించాల్సిందిగా పెద్దలు నేంట్రగంటి కృష్ణమోహన్ గారిని, కపిలబాయి విజయ్ కుమార్ గారిని ఇరువురిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. మనకు మీరు చెప్పినట్టుగా 4 గంటలు కాదు, అది 4 రోజులు ఇచ్చినా సరే సీతాకళ్యాణం చెప్పే కెపాసిటీ ఉంది వారికి. అది మనకి వినే భాగ్యం కావాలంతే. ఎంత కట్ షాట్ చేసుకుంటూ పోతేనే ఆయన 1.5 అవర్స్లో ఫినిష్ చేశారు దాన్ని. అదర్వైజ్ కనీసం సాయంత్రం 5 గంటల దాకా 6 గంటల దాకా నడుస్తూనే ఉండేది. మనకి ఆకలి కూడా పోతుంది. ఆ ఆకలి దాది అన్నది ఇంటే దాది. అది అటువంటి యొక్క భాగ్యం